బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షలోమ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరొక ఉదయకాలం ప్రభు మహాకృపను బట్టి ఇలా కలుసుకోవడానికి అవకాశం దొరికినందుకు ప్రభువును ఆయన నామాన్ని స్తుతిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభములు. ఈ యొక్క ఆగస్టు నెల యొక్క శుభములు నేను ప్రకటిస్తున్నాను, తెలియజేస్తున్నాను. గడిచిన కొన్ని వారాలుగా మనము ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మనము ఈ వారం కూడా అదే వాక్య భాగాన్ని కంటిన్యూ చేసుకుందాం. నాతో కలిసి మత్తయి సువార్త 5వ అధ్యాయము చదువుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము. 5వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు ఈరోజు చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క దినము ఆయన సన్నిధిలో మనము తగ్గించుకుంటూ ఒక్కసారి ఆ వాక్యాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాము. ఐ వాంటెడ్ టు రిమైండ్ యూ అగైన్. ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము ఈ కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 7 వారాలు, ఇదొక 7వ వారపు ధ్యానం ఇది. అందులో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఈ యొక్క 3, 4, 5 వచనాలు మనం ముగించడం జరిగింది. ఒక్కసారి నేను గుర్తు చేస్తాను ఈ రోజుకి. ముందుగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట ప్రభువు పలకడము చూస్తున్నాం. ఆయన నోరు తెరిచి ఆ కొండ మీద ఆ యొక్క ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ప్లేస్లో ఆయన ప్రభువు వాక్యమై ఉన్నవాడు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా సంచరిస్తున్న సందర్భంలో ఆ యొక్క ఈ మాటలు ప్రసంగించినటువంటి ఒక రికార్డెడ్ ప్రసంగం 5, 6, 7 అధ్యాయాల్లో మత్తయి సువార్తలో మనం ఈ ప్రసంగాన్ని చూస్తున్నాము. అందులో మొదటి మాట దుఃఖపడువారు ధన్యులు అనే మాటని మనము ఆల్రెడీ ధ్యానం చేశాము. అందులో దాని గురించి ఏంటంటే ఇవన్నీ కూడా ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ప్రోగ్రెసివ్ స్టేట్మెంట్స్ అని మనం మాట్లాడుకున్నాం. అనగా ఒకదాని తర్వాత ఒకదానికి ఇంకొకటి కనెక్ట్ అయ్యి లింక్ అయి ఉండడము మనము గమనించాము. ఓకే, దుఃఖపడువారు, దేనిని బట్టి దుఃఖపడుతున్నాం, దేన్ని బట్టి దుఃఖపడాలి అంటే దైవచిత్తానుసారమైన దుఃఖము. ఐఎమ్ రియలీ సారీ. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనేది పూర్ ఇన్ స్పిరిట్ అనేది మొట్టమొదటి మాట. ఓకే, ఆ పూర్ ఇన్ స్పిరిట్ అనగా ఆత్మలో దీనులై ఉండుట అనే మాటకి మనము దేవుని యొక్క ఉద్దేశాలలో ఎక్కడ ఉండాల్సిన వారం ఎక్కడున్నామని పరీక్షించుకున్నప్పుడు, మనల్ని మనము ఆయన సన్నిధిలో ప్రశ్నించుకున్నప్పుడు తేలే మొదటి విషయం ఏంటంటే, అయ్యా నా దేవా, నా ప్రభువా, నా సృష్టికర్త, నీ యొక్క కృపని నేను పొందుకొనడానికి నా దగ్గర ఏమీ లేదు, నేను బీదవాడను, నేను ఏమి చేసినా కూడా నీ కృపను నేను పొందలేను అని ఆ వ్యక్తిగత ఆ యొక్క దీనత్వాన్ని. ఇంకొకటి, ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్లీ ఇండివిజువల్ థింగ్స్. అనగా ఇది మీ కుటుంబానికి కాదు, నీ వ్యక్తిగతమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవి. అనగా నీకు, నీ సోల్కి, నీ స్పిరిట్కి సంబంధించినటువంటి సంగతులు ఇవి.
ఓకే, చూడండి ఒకసారి. ఆ యొక్క ఆత్మ విషయమై పూర్ ఇన్ స్పిరిట్ వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఎవరైతే తమని తాము పరీక్షించుకొని, అయ్యా నేను దీనుడను, అయ్యా నేను తక్కువ వాడను, నా వల్ల కాదు, నేను నీ ముందు నిలబడలేను అని ఎవరైతే దీనులై మాట్లాడుతున్నారో వారు ధన్యులు అనే మాటని మనం ముందు ధ్యానం చేశాము. ఆ తర్వాత దుఃఖపడువారు, అంటే దేని కొరకు దుఃఖపడువారు అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము అనే మాటని మనం చూసాం. ఓకే, అది ద మౌర్నర్స్ అనే మాటని మనం ధ్యానం చేశాము. వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అనే మాటని మనం చూసాము. ఆ తర్వాత మూడవ మాట సాత్వికులు ధన్యులు అనే మాటని లాస్ట్ వీక్ మనం ధ్యానం చేశాము. ఓకే, ఈ యొక్క ఒక్కొక్క మాట వ్యక్తిగతమైనటువంటి విషయాలు. ఒకసారి చూడండి, ఒకసారి మొట్టమొదటిది, నన్ను నేను పరీక్షించుకొని, దేవా నీ సన్నిధిలో నిలబట్టుకు నేను అయోగ్యుడను, ఇదిగో ఆకాశం తట్టు కానీ నేను కన్నులెత్తలేను, నా వల్ల నేను నీ ఎదుట ద్రోహము లేకపోతే దోషము పాపము చేసిన వాడును గనుక ఇదిగో నన్ను అంగీకరించుము అని అనడానికి నాకు ఏమాత్రం అర్హత లేని వాడును అని ఆ యొక్క దీనమైనటువంటి స్వరం. ఆ తర్వాత రెండవది, ఓకే, పరీక్షించుకున్న తర్వాత సెకండ్ది, మన నిజస్థితిని బట్టి మనం చేసే ఆ యొక్క దుఃఖము, ఆత్మ సంబంధమైన దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఓకే, ఆ యొక్క మారుమనస్సు కలుగజేసేటటువంటి దుఃఖము. నెక్స్ట్ మూడోది సాత్వికులు. ఇప్పుడు నీ వాక్యాన్ని బట్టి నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నీ వాక్యానికి లోబడ్డానికి ఇదిగో నేను సాత్వికుడనుగా మారుతున్నాను అని చెప్పేటటువంటి ఓకే వాక్యమునకు రెస్పాండ్ అయ్యే ఆ విధానం. ఇది లాస్ట్ వీక్ ఇక్కడ దాకా మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి? ఓకే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి ఒకసారి, మొదటిగా నీతి అనే పదాన్ని చూడాలి. ఆ తర్వాత ఆ నీతి కొరకు ఆశపడడం వేరు, నీతి కావాలని కోరిక, వాంట్ అండ్ డిజైర్, బోత్ ఆర్ డిఫరెంట్. బోత్ అంటే చూడండి ఒకసారి, ఆశపడము, ఆశ వేరు, కోరిక వేరు. కోరిక అంటేనేమో కోరుకుంటున్నాను, వస్తే జరిగితే ఓకే, లేకపోతే లేదు, కోరిక అది. ఆశ అంటే కావాలని ఆశపడడం. ఓకే, ఈ ఆశ కూడా కాదు, ఆకలి అంటున్నాడు. ఓకే, దిస్ ఇస్ థర్డ్ గ్రేడ్. చూడండి ఒకసారి, మరొకసారి, కోరిక అంటేనేమో నేను కోరుకుంటున్నాను, అయితే మంచిది, నువ్వు వస్తే మంచిది, జరిగితే మంచిది. ఓకే, కోరిక అది, వాంట్. తర్వాత డిజైర్ అంటాం, అనగా ఆశ లేకపోతే ఆసక్తి లేదా జీల్ అంటాం. ఇది ఓకే, ఈ ఆశ ఆసక్తి గురించి కూడా కాదు, అనగా ఓకే పలానాది కావాలని బలంగా కోరుకోవడం, దాన్ని ఆశపడడం అంటాం. ఓకే, ఇది కూడా కాదు. దెర్ ఈస్ థర్డ్ డిగ్రీ, ఆకలిగా ఉండడం. ఆకలిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఆకలి దప్పులు అనే మాట చూడండి ఒకసారి. మీకు ఒక పూట ఆకలి దప్పిక కలిగినప్పుడు తింటాము, తాగుతాము, మరలా నెక్స్ట్ పూటకి మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తినాలి, తాగాలి, అనగా ఆహారం తీసుకో, ఆకలి తృప్తిపరచబడాలి, అనగా ఆకలి తీర్చబడాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ పూట వచ్చింది, మళ్ళీ ఆకలేస్తుంది, అనగా ఓకే, అంటే ఇది కోరిక కాదు, ఆశ కాదు, ఆకలి. ఇట్ ఈస్ హయ్యర్ డిగ్రీ ఆఫ్ లాంగింగ్, అనగా దేవా ఓకే దేని కొరకు లాంగింగ్, అనగా దేని కొరకు ఆకలి కొని ఉన్నాం, దేని కొరకు మనం ఆకలి కొని ఉండాలి. ఓకే, అయితే నీతి కొరకు అనే పదాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి కొరకు అంటే ఏ నీతి, ఎలాంటి నీతి, అసలు నీతి అంటే అర్థం ఏంటి? ఓకే, మనకున్న సమయాన్ని బట్టి నీతి గురించి మాట్లాడడానికి చాలా కొన్ని వారాలు మనకి పట్టొచ్చేమో, కానీ ఈ కొండ మీద ప్రసంగానికి సంబంధించిన ఈ సిరీస్ కనుక మనము కేవలము కొన్ని విషయాలు మాత్రమే ఈ యొక్క దినం మనం ధ్యానం చేసుకుందాం. చూడండి ఒకసారి, ఈ నీతి అనే మాట దగ్గర ఓకే నీతి అనే మాట దగ్గర చూడండి ఒకసారి, ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్ అనగా ఈ మాట మనకి దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో చూస్తాము. ఓకే, నాట్ ఓకే, ఇది ఎలాంటిదంటే ద రైచియస్నెస్, అనగా
నీతి అనగా అతి ప్రాముఖ్యమైన నీతి ఇది. ఓకే, ఒకటై ఉన్నటువంటి నీతి. ఏంటి ఆ నీతి అంటే, ఒకటి అదే ఈ నీతి అనబడుతున్న దానికి మనము 2 మాటలు మనం చూడొచ్చు బైబిల్లో నుంచి. ఒకటి దేవుని నీతి, 2 ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్, నిరంతరము ఉండునట్టి నీతి. కొంతసేపు ఉండి కొంతసేపు ఉండి వెళ్ళిపోయే నీతి కాదు, కానీ అంటే కొంచెంసేపటి కొరకు ఆపాదించబడే, కొంచెంసేపటి వరకు మనము తగిలించుకునే నీతి కాదు, కానీ ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్ అంటాం. ఓకే, ఇది దానియేలు గ్రంథంలో ఆ యొక్క మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్ అనగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, మన దానియేలు ప్రవక్త ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన దర్శనం ద్వారా దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి ఆన్సర్లో మనము ఈ మాట మనం చూస్తాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో, మన తెలుగులో దీని 24వ వచనంలో మనకు కనపడుతుంది. ఓకే, యెరూషలేము గురించి, ఓకే, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషమును మాన్పుటకును దోషము నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకు ఉండునట్టి నీతిని. ఇక్కడ యుగాంతం వరకు ఉండునట్టి నీతి అని అంటే యుగం యొక్క అంతం ఉంటుంది, ఆ చివరి దాకా ఉండే నీతి అని మనకు అర్థమవుతుంది. కానీ ఒలాం హబా అనగా ఓకే, నిరంతరము ఉండే నీతి అని అర్థం. ఇంగ్లీష్లో మనకి ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్ అనే మాట మనం చూస్తాం. అనగా యుగాలు ఉండే నీతి అని అర్థం. యుగాంతం వరకు ఉండే నీతి అని కాదు, కానీ ఇది ఎప్పటికీ ఉండే నీతి అని అర్థం. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఈ యొక్క నీతి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి, ఒకటి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని మాట్లాడుకున్నాం కదా. ఓకే, ఆ తర్వాత ఓకే, ఇదే మాటని అదే మత్తయి సువార్తలో, ఇదే కొండ మీద ప్రసంగంలో నెక్స్ట్ చాప్టర్లో అనగా ముందుకెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఒక మాట అంటున్నారు. 6వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. యేసు ప్రభు ఆయన అంటున్న మాట ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, 31వ వచనం, 6వ అధ్యాయము 31వ వచనం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట, ప్రయారిటీ నెంబర్ 1, ప్రైమరీలీ. ఓకే, ఫస్ట్. ఓకే, అంటే ఇక్కడికి వచ్చేసరికి ఓకే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని ప్రసంగాన్ని మొదలుపెట్టినటువంటి ప్రభువు ముందుకెళ్ళిన తర్వాత ఏం తిందుమో ఏం త్రాగుదమో అంటే ఏదో తిండి కోసం ఆకలి కొనకండి, ఏదో త్రాగడం కోసం దాహం కాదు, కానీ నీతి కొరకు దప్పికొనండి అని చెప్తున్నాడు. ద రైచియస్నెస్. ఓకే, ఆయన నీతిని, దేవుని నీతి అనే మాట మనం చూస్తాం. గాడ్స్ రైచియస్నెస్. దేవునికి స్తోత్రం. గమనించండి ఒక్కసారి, మళ్ళొకసారి గుర్తు చేస్తాను. ఓకే, ఆకలి దప్పులు అంటే కోరిక కాదు, ఆశ కాదు, ఇట్ ఈస్ మోర్ హయ్యర్. అనగా ఎప్పుడు కోరుకునేది అంటే నీకు మళ్ళీ మళ్ళీ కావాలనిపించేలాగా ఆకలి కొని వారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు. మరొకసారి మాట గుర్తించండి ఒకసారి. ఈ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్లోజ్డ్ స్టేట్మెంట్స్ కాదు. అంటే క్లోజ్డ్ అంటే వారు ధన్యులు అని చెప్పేసి పలానా వాళ్ళు మాత్రం ధన్యులు అని చెప్పేసి క్లోజ్ చేయట్లేదు. ఆ యొక్క స్టేట్మెంట్ ఓపెన్ స్టేట్మెంట్. అంటే అర్థం ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా కనపడుతుందంటే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఎలాగంటే ఓ ద బ్లెస్డ్నెస్ ఆఫ్ రైచస్, లేకపోతే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారులారా మీ ధన్యత ఎంత గొప్పది అని అర్థం. ఓకే, అంటే నీతి కొరకు ఓకే సాత్వికులైన వారలారా మీ ధన్యత ఎంత గొప్పది అని అంటున్నప్పుడు అంటే సాత్వికులుగా మారడానికి నాకు ఇంకా అవకాశం ఉంది,
ఓకే, ఆ కాంగ్రిగేషన్లో ఆ యొక్క సాత్వికుల యొక్క గుంపులో చేరడానికి నాకు అవకాశం, నీతి కొరకు ఆకలి దప్పులు కొనే వారు ధన్యులు అంటున్నాడంటే వాళ్ళు ఎవరో ధన్యులు అయిపోయారు, నేను ఇంకా అవకాశం లేదని కాదు, నాకు అందులో చేరడానికి అవకాశం ఉంది అనేలాగా అవి మన కొరకు స్టేట్మెంట్స్, ఓపెన్ స్టేట్మెంట్స్. తర్వాత ఒకదాని తర్వాత ఒక స్టేట్మెంట్. ఒకటి మనల్ని మనం పరీక్షించుకున్న తర్వాత, ఓకే నువ్వు ఎంత పూరో, ఎంత దీనుడువో, ఎంత దారిద్ర్యత దగ్గర ఉన్నావో మనల్ని మనం గమనించాము. ఆ తర్వాత రెండవది, మనల్ని మనం పరీక్షించుకొని దుఃఖపడుతూ ఉన్నాము. ఆ దుఃఖపడడం స్టేజ్ కూడా దాటిన తర్వాత వాక్యంకు లోబడుతూ సరెండర్ చేసుకుంటూ సబ్మిట్ చేసుకునే సాత్వికత దగ్గరికి వచ్చాము. ఇప్పుడు నీతి దగ్గరికి వస్తున్నాం. నీతి అనేది ఏంటిదంటే వాక్యం విని వాక్యంకి లోబడ్డం బాగుంది, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించే జీవితం నీతి. ఓకే, దీనికి వి నీడ్ అ బిబ్లికల్ డెఫినేషన్, అనగా వాక్యానుసారమైనటువంటి ఒక నిర్వచనం మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క నిర్వచించడం కోసం నీతి గురించి ఉన్నటువంటి అన్నిటినీ కాదు కానీ అయితే ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ముందు నిర్వచనాన్ని దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత దాని యొక్క ధన్యతల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్స్ ధ్యానం చేస్తాం. కానీ ఈరోజు మాత్రం ముందే ఎగ్జాంపుల్లో నుంచే మిగతావన్నీ ధ్యానం చేస్తాం. చూడండి ఒకసారి, ఎగ్జాంపుల్ నెంబర్ 1, అత్యంత ఎవరు ఆ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అంటానికి వి నీడ్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. బైబిల్లో మన కొరకు రికార్డ్ చేయబడిన ఒక ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇక్కడ అంటున్న మాట యొక్క అర్థాన్ని, నీతిని డిఫైన్ చేసుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. కనుక ఒక్కసారి ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. నేను మన అందరి తండ్రి అయిన, విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము గురించి నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నీతి అనేది మనము ఈ నీతిలో ఉన్నటువంటి నీతి యొక్క ఉద్దేశాలు, తర్వాత నీతిలో ఉన్న రకాలని నేను ఈరోజు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి, మొట్టమొదటిది అబ్రహాము పొందిన నీతి. అబ్రహాము నీతి గురించి ఎంత ఆకలిగొనున్నాడు అంటానికి ముందు అబ్రహాము నీతిని ముందు, నీతి అనే మాటని డిఫైన్ చేసుకుందాం. అనగా నీతి అనే మాటని ముందు మనము ఏమంటామంటే నీతి అనే మాటని ముందు మనము డిఫైన్ చేసుకున్న తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంట అనే దగ్గరికి మనం వెళ్తాం. చూడండి ఒకసారి, దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో మనకి తెలుసు, ఆ యొక్క ఆది కాండంలో 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాస్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాస్తుంది. అది మెరిట్ అయింది అనే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఆది కాండము 15వ అధ్యాయంలో 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, అనగా అతడు తన దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. అంటే దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని నీతిగా ఎంచాడు. మనకు తెలుసు కదా ఈ మాట. చూడండి ఒకసారి, అబ్రహాము ఏం చేసి ఆ నీతిని మెరిట్గా పొందాడు? దేవుడు అబ్రహాముకి ఎలా నీతిని మెరిట్గా ఇచ్చాడు అంటే, నీతిని గిఫ్ట్గా ఇచ్చాడు అంటే, గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అంటాం. చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట ఇక్కడ స్పష్టంగా ఆయన ఆ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని అతనికి నీతిగా ఆపాదించాను, అంటగట్టెను, గిఫ్ట్గా ఇచ్చాను అని అర్థం. చూడండి ఒకసారి. ఈ మాట మనకి ఇక్కడ తెలుసు. తర్వాత మనము ఇంకా చాలా విషయాలు మనం చూసే అవసరం ఉంది కనుక ఒకసారి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అబ్రహాం యొక్క లైఫ్ స్టైల్ని, లైఫ్ స్టోరీని, ఆ లైఫ్లో ఉన్నటువంటి అబ్రహాం యొక్క నీతిని అర్థం చేసుకున్న తర్వాత మనం ముందుకెళ్దాం. చూడండి ఒకసారి, ఈ యొక్క అబ్రహాం గురించి ఇలా రాస్తుంది కదా ఇక్కడ. కానీ మనం గనక యాకోబు దగ్గరికి వెళ్దాం. యాకోబు అంటే యాకోబు పత్రిక, కొత్త నిబంధనలో యాకోబు పత్రిక దగ్గరికి కనుక మనం వెళ్తే, అనగా జేమ్స్ అంటాం. ఇంగ్లీష్లో జేమ్స్ అనేది అయితే రాస్తుందో ఆ యొక్క యాకోబు పత్రిక దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి చూడండి ఒకసారి. యాకోబు ఈ యొక్క అబ్రహాం గురించి, అనగా ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యాకోబు, చాలా డెసిషన్స్ని తీసుకున్నటువంటి ఆ యొక్క లీడర్ అయినటువంటి, అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి యాకోబు, యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఈ యాకోబు, ఆయన ఈ యొక్క
తండ్రి అయిన అబ్రహాము యొక్క నీతి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి 2వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయము చూడండి ఒకసారి 17వ వచనం మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి అక్కడ ఏం చదువుకున్నాం ఇందాక మనం, అబ్రహాము దేవుణ్ణి విశ్వసించెను, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి దేవుడు అతనికి నీతిగా ఎంచెను అని చూస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో అలాగే ఇక్కడ కనుక మనం చూస్తే విశ్వాసము క్రియలు రెండిటి యొక్క విషయాన్ని మనం చూస్తాం. అంటే అబ్రహాము నీతికి కారణము అబ్రహాం యొక్క విశ్వాసము. కానీ యాకోబు పత్రికలో యాకోబు ఏమంటున్నాడు చూడండి ఒకసారి 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతి చెందును. కేవలం నమ్ముతున్నాను అని చెప్పుకుంటూ ఆ నమ్మకానికి సంబంధించిన విశ్వాసానికి సంబంధించిన ఏ క్రియ గనక నేను చేయకపోతే ఆ విశ్వాసము చచ్చినటువంటి బాడీతో సమానము అని యాకోబు మెన్షన్ చేస్తున్నాడు. చదవండి ఒకసారి ఆ యొక్క భాగాన్ని చూద్దాం. ఒకసారి చూడండి ఒకసారి 17వ వచనం, అలాగే విశ్వాసం క్రియలు లేకపోతే, నువ్వు నమ్ముతున్నటువంటి విశ్వాసానికి సంబంధించిన ఆ యొక్క క్రియలు ఏమాత్రం లేకపోతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతును అని చెప్పు. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, మంచిది. చూడండి ఒకసారి, దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. దేవుడు చూడండి ఒకసారి, దేవుడు ఒక్కడే అని నమ్మడం మంచిదే, కానీ ఆ నమ్మకం వలన ఏ ప్రయోజనం లేదు అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ. చూడండి ఒకసారి. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు చూడండి ఒకసారి, అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, వ్యర్థుడా, ఎవరు? దేవుడు ఒక్కడే అని దేవుని నమ్ముతున్నా చెప్పుకునే వాడిని పిలుస్తూ వ్యర్థుడా అనే పదం వాడుతున్నాడు. వాడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి, క్రియలు లేని విశ్వాసం. నువ్వు నమ్మే విశ్వాసానికి క్రియ అనేది యాడ్ చేయకపోతే నిష్ఫలమైనదని తెలుసుకొనుము. నీ విశ్వాసం కేవలం ఫ్రూట్లెస్, కేవలము దానివల్ల ఏ ప్రయోజనం లేదు. చూడండి ఒకసారి, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? 21వ వచనం, పితరుడైన అబ్రహాం గురించి మెన్షన్ చేస్తూ మనకి గుర్తు చేస్తున్నాడు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఏమంటున్నాడు ఇక్కడ, అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడట? మనము ఆ యొక్క 15వ అధ్యాయంలో మనం చూస్తే, 15వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే, అబ్రహాము దేవుని నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడిందట. అంటే అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు అని మనం చూస్తున్నాం. కానీ యాకోబు ఏమంటున్నాడంటే, యాకోబు పత్రికలో ఏమంటున్నాడంటే, అబ్రహాము ఇస్సాకును అర్పించుట అనే ఒక క్రియ చేస్తున్నప్పుడు, ఆ క్రియను జరిగించిన తర్వాత దేవుని చేత చూడండి ఒకసారి అక్కడ ఏమని రాస్తుందో, బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియల తోడి కార్యసిద్ధి కలుగజేసననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏది? 15వ అధ్యాయము. అప్పటికి ఇంకా అబ్రహాము పరిస్థితి ఏంటంటే, ఇంకా ఇష్మాయేలు లేడు, హగరు లేదు, ఏది లేకుండా తన దగ్గర ఉన్నటువంటి పెద్ద దాసుల్లో ఒకడైనటువంటి ఎలియాజరే తన కుమారుడుగా, అంటే ఈయనే నా కుమారుడు అవుతాడేమో అనే ఆలోచనలో ఉన్నటువంటి అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, ఆ అబ్రహాము ఎలా ఉన్నాడట అప్పుడు, ఆయన పరిస్థితి ఏంటప్పుడు చూడండి ఒకసారి. దేవుడు వాక్యం ఆయన దగ్గరికి వచ్చిందంట. ఒక్కసారి 15వ అధ్యాయంకి వెళ్దాం. ఒకసారి చూడండి ఒకసారి, అబ్రహాము పరిస్థితి చూసి, ఆ తర్వాత
క్రియలతో ఎలాగా ఆ మాట నెరవేర్చబడిందని యాకోబు వ్యాఖ్యానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి ఒకసారి. ఈరోజు మనం ఎగ్జాంపుల్ ముందు ధ్యానం చేసి ఆ తర్వాత మన ప్రసంగం అనగా కొండ మీద ప్రసంగాన్ని ధ్యానాన్ని మనం కంటిన్యూ చేస్తాం. చూడండి ఒకసారి. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క రాజులతో యుద్ధం చేసి లోతును విడిపించడము అవన్నీ జరిగి ఆ యొక్క దశమభాగములను మెల్కీసెదెకుకిచ్చి ఆయన చేత దీవించబడిన తరువాత 15వ అధ్యాయంకి వచ్చేసరికి ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనము అందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి. ఆకాశంలోకి చూడు, నక్షత్రాలని చూడు, వాటిని లెక్కబెట్టగలిగితే లెక్కబెట్టు, నీ సంతానము అలా అవుతుంది అని చెప్పాడట. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచాను. ఓకే, ఈ మాట ఇక్కడ చెప్పబడిందట, లేఖనము చెప్పబడిందట. ఎప్పుడు నెరవేరిందట? అబ్రహాము ఇస్సాకును బంధించి, ఓకే, యాకోబు పత్రిక ఏం రాస్తుంది? అబ్రహాము ఇస్సాకును బంధించి ఆ యొక్క బలిపీఠం మీద అర్పించడానికి సంబంధించి కత్తి ఎత్తినప్పుడు ఆ వాక్యం నెరవేరింది అంటాడు. ఒక్కసారి 22వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. చూడండి ఒకసారి. 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. చూడండి ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగున వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు, దేవుడు ఒక చోటు ముందే చెప్పడం జరిగింది. మోరియా పర్వతాల్లో ఒక కొండ మీద నేను చూపిస్తాను, ముందు బయలుదేరు. ఓకే, నేను చూపించబోయే కొండ మీద అన్నప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ ఏమని రాస్తుందంటే, వచ్చినప్పుడు అబ్రహాము వారిద్దరూ కూడి వెళ్ళి అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. ఓకే, కమాన్, కొంచెం ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక కామెంటరీ ప్రకారము అబ్రహాం వయసు అప్పటికి 135 సంవత్సరాలు, ఇస్సాకు వయసు 35 సంవత్సరాల యవనస్తుడు. 35 సంవత్సరాల యవనుడైనటువంటి ఇస్సాకు, ఆ 135 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్రహాము. అంటే అప్పటిదాకా ఆయన ప్రయాణం సాగుతూనే ఉంది. ఇన్ని సంవత్సరాల విశ్వాస ప్రయాణంలో దేవుని చేత ఈ సర్టిఫికెట్ ఏంటంటే, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడవు అని నాకు తెలిసింది అని దేవుడు స్వయంగా సర్టిఫై చేయడం ఇప్పుడే జరిగిందట. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. చూడండి ఒకసారి.
15వ అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడను అని చెప్పే టైంకి అబ్రహాము అప్రాక్సిమేట్లీ ఒక 80 లేకపోతే 75-80 మధ్యలో ఆయన వయసు ఉండొచ్చు. అప్పటి నుండి ఆయన తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ యొక్క కల్దీల ఊరు అనబడుతున్న ప్లేస్ నుంచి ఆ యొక్క హారాన్ నుండి బయలుదేరి ఆ దేవుడు చూపించే ప్లేస్కి బయలుదేరి వస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, బంధు జనాంగాలను విడిచిపెట్టాడు. ఇవన్నీ చేసినప్పుడు దీనిని బట్టి నువ్వు దేవునికి భయపడు వాడవని నాకు అర్థమైందని చెప్పి దేవుడు మాట్లాడినట్టు ఎక్కడ కనపడలేదు. ఆ తర్వాత హగరు ఇష్మాయిల్కి సంబంధించిన విషయంలో ఆ యొక్క ఇష్మాయిల్ని వెళ్ళగొట్టినప్పుడు ఇదిగో ఇందును బట్టి నువ్వు దేవుని మాటకు లోబడి దేవునికి భయపడు వాడవని నాకు అర్థమవుతుందని చెప్పి దేవుడు అన్నట్టుగా ఆ తర్వాత ఆ యొక్క 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టినప్పుడు ఏ సందర్భంలో కూడా విశ్వాస క్రియలు ఎన్ని చేశాడో మనకు తెలియదు, కానీ ఆతిథ్యం ఇచ్చిన సందర్భం మనం చూస్తాం. ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చిన సందర్భంలో ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడు వాడవు అని చెప్పి దేవుడు అన్నట్టుగా మనం చూడం. ఆ తర్వాత ఆ యొక్క లోతుకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏమంటాం అది విజ్ఞాపన ప్రార్థన, ఆ యొక్క సొదమ కొరకు ఆ యొక్క పట్టణాల యొక్క రక్షణ కొరకు ఏదైతే ఆయన విజ్ఞాపన ప్రార్థన చేయడం చూసారా, అప్పుడు కూడా నీవు ఈ ప్రార్థన చేసావు కాబట్టి నిజంగా నువ్వు దేవునికి భయపడవు, దేవుని ఆశ ఆయన ఆశకు ఆయన ఏం కోరుకుంటున్నాడో అది కోరుకునేవాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చెప్ప అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఆ యొక్క అబ్రహాము 15వ అధ్యాయము 6వ వచనంలో దేవుని నమ్మెను అతనికి నీతిగా ఎంచబడనని ఏదైతే మాట రాస్తుందో ఆ మాట నెరవేర్పు ఎక్కడుందంట? ఈ వ్యాఖ్యానము ఇది ఎవరో వ్యాఖ్యానించట్లేదు, స్వయంగా మొదటి యెరూషలేము సంఘంలో ఆ యొక్క అపోస్తలలో ముఖ్యమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి యాకోబు గారు ఆ యొక్క వ్యాఖ్యానిస్తూ ఆయన అంటున్నారు, మన పితరుడైన అబ్రహాము విశ్వాసము కలిగి ఉన్నాడు, కానీ ఆ యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడింది, కానీ ఆ నీతి ఏదైతుందో ఇంకా మనము లోపలికి వెళ్ళలేదు, జస్ట్ ఎగ్జాంపుల్ దగ్గరే ఉన్నాము. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. చూడండి ఒకసారి, ఆ అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడిన అన్నటువంటి మాటట ఇస్సాకును అర్పించడానికి కత్తెత్తినప్పుడు నువ్వు నిజంగా ఇప్పుడు దేవునికి భయపడువాడవని ఇందును బట్టి నాకు తెలిసింది అని చెప్పి అబ్రహాము క్రియలు లేకుండా నీతిమంతుడిగా ఎంచబడలేదు. అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి అనబడుతున్న అబ్రహాము కూడా తన యొక్క 10వ టెస్టులో ఆ యొక్క 10 టెస్ట్ చూస్తాం మనము. ఆ 10వ టెస్ట్లో ఆయన ఇస్సాకును అర్పించడం, తన కుమారుడు, తన ఒక్కగానొక్క కుమారుడు, ప్రేమించే కుమారుడిని అర్పించడానికి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తిన సందర్భంలో బంధించి కాళ్ళు చేతులు కట్టేసి ఆ యొక్క కత్తి ఎత్తినప్పుడట నీతిమంతుడిగా తీర్చబడ్డాడట. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి, ఇది అబ్రహాం యొక్క నీతి. అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దట్స్ కానీ క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇది యాకోబు యొక్క స్టేట్మెంట్. తర్వాత ఇంకా మనము ఏం నీతి గురించి అక్కడ మాట్లాడుతుంది, అసలు నీతి అంటే అర్థం ఏంటి? ఆ యొక్క నీతిమంతుడిగా ఎంచబడడం, నీతిమంతుడిగా తీర్చబడడం ఎప్పుడు తన కొడుకు మీద కత్తెత్తినప్పుడు మాత్రమే నీతిమంతుడిగా, అప్పటిదాకా నీతిమంతుడిగా తీర్చబడలేదట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని ఒకసారి పరీక్షించినప్పుడు ఏదన్నా ఒక పాయింట్ పట్టుకొని, ఇదిగో ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు దేవునికి భయపడు వాడవు. జాగ్రత్తగా నండి ఒకసారి. నీతి అనే మాటకి ఈ ఇన్సిడెంట్ని బట్టి, యాకోబు వ్యాఖ్యానాన్ని బట్టి మనము ఈరోజు తీసుకునే ఒక డెఫినేషన్ ఏంటంటే, నీతి అనగా దేవునికి భయపడి దేవుని మాటకి లోబడు. భయపడ్డం అంటే పాజిటివ్ ఫియర్. లాస్ట్ వీక్ మనం అనుకున్నట్టుగా పాజిటివ్ ఫియర్, దేవునికి భయపడుతూ దేవుని మాటకి లోబడుతూ ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడానికి. ఇప్పుడు కత్తెత్తినోడిని వెంటనే స్వరం వచ్చి ఆగు అన్నప్పుడు ఆగాడు. ఒకవేళ చంపే అంటే చంపేసేవాడు. అయితే నా పాయింట్ ఏంటంటే, ఒక్కసారి చూడండి ఒకసారి, వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ బిబ్లికల్? ఆ యొక్క యాకోబు వ్యాఖ్యానాన్ని బట్టి ఆ యొక్క నీతి అనే మాటకి డెఫినేషన్ ఏంటంటే, ఈ యొక్క 2 వచనాల్ని, అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడిన అనే మాట దగ్గర నుంచి ఇందును బట్టి నువ్వు భయపడువాడు అనే ఆ వచనం దాకా రెండింటిని కలిపి, ఆ 3 వాక్యాల్ని కలిపితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే,
నీతి అనగా దేవునికి భయపడుతూ ఆయన చెప్పిన, ఆయన ఆజ్ఞాపించిన, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయనకు సంబంధించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ నువ్వు చేసే ప్రతి క్రియ ఏదైతే ఉందో అనగా నువ్వు క్రియలు ఏవైతే చేస్తున్నావో దాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడుతుంది. అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ఓకే, ఐ హోప్ యు గాట్ ద డెఫినేషన్. ఓకే, చూడండి ఒకసారి మరొకసారి ఈ మాట కంక్లూడ్ చేసి మనము ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. చూడండి ఒకసారి నీతి అనే మాటకి డిఫైన్ చేసుకోవడం కొరకు ముందు మనం ఎగ్జాంపుల్లోకి డైరెక్ట్గా వెళ్ళాం. ఈ ఎగ్జాంపుల్ ఇంకా అయిపోలేదు. ఇంకా చాలా హిడెన్ సీక్రెట్స్ అందులో దాచబడి ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. చూడండి ఒకసారి. నీతి అంటే అర్థం ఏంటి అంటే యాకోబు వ్యాఖ్యానం ప్రకారం, ఆదికాండంలో ఉన్న ఆ వచనాల ప్రకారం మనము దేవునికి భయపడుతూ ఆయన చెప్పిన వాటిని చేసే ప్రాసెస్లో నన్ను నేను చంపుకున్నా, లేకపోతే నా సొంత కుమారుని నాకు ఇష్టమైన దాన్ని నేను బలిపీఠం మీద పెట్టి అర్పించిన అది ఏ పనైనా సరే దానిని బట్టి మనము నీతిమంతులముగా ఎంచబడతాము. ఇది అర్థమైనటువంటి క్రియలు విశ్వాసం యొక్క కాంబినేషనే ఈజ్ ఈక్వల్ టు రైచియస్నెస్. మరొకసారి, ఫెయిత్ ప్లస్ డీడ్స్ ఈజ్ ఈక్వల్ టు రైచియస్నెస్. దాన్ని అలాగా గుర్తుపెట్టుకుందాం. చూడండి ఒకసారి ఈ నీతి గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా ఒకసారి. ఈ నీతి ఏ నీతి అంటే ఏది పలానా పని చేసిన నీతి మాత్రమే కాదు కానీ దెర్ ఆర్ కైండ్స్ ఆఫ్ మనము సొంత నీతి అనే ఒక మాట ఉంది, స్వనీతి అనే మాటని టైప్స్ ఆఫ్ రైచియస్నెస్లో స్వనీతి, దేవుడిచ్చే నీతి అనే రెండు నీతుల్ని మనం చూస్తాం. దీని గురించి ఒక మాటని జ్ఞాపకం చేసిన తర్వాత ముందుకెళ్దాం. చూడండి ఒకసారి. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ రైచియస్నెస్. ఏంటిదంటే ఇక్కడ చూడండి ఒకసారి. మన నీతి, స్వనీతి అనగా సొంతంగా నేను చేయడం ద్వారా అనగా చూడండి ఒకసారి. అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడను అనే మాట దగ్గర నుంచి ఆయన అప్పుడే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తర్వాత ఎప్పుడు తీర్చబడ్డాడు అంటే ఈ యొక్క కుమారుణ్ణి బలిగా అర్పించే సమయంలో ఆ 10వ టెస్ట్కి వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఆయన దేవుని స్నేహితుడు అనే పేరు వచ్చిందట. అబ్రహాము అన్నాడు దేవుడే చూసుకుంటాడు అన్నాడు. చూసుకుంటాడు అన్నవాడు ఏం చేయాలి? చూసుకుంటాడులే అని చెప్పి సైలెంట్గా కూర్చోవాలి. అర్థమవుతుంది నేను మాట్లాడేది. చూసుకుంటాడని నమ్ముతున్నాము కానీ చెప్పిన పని చేయాలి కదా. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. నమ్మడానికి చేయడానికి తేడా. చూడండి ఒకసారి. దేవుడు చూసుకుంటాడు అన్నది ఆయన విశ్వాసము, కానీ దేవుడు ఆజ్ఞాపించింది చేయడం అన్నది ఆయన బాధ్యత, ఆయన కర్తవ్యము, ఆయన క్రియ. చూడండి ఒకసారి. దేవుడు చూసుకున్నాడు నిజంగానే. ఈరోజు మనం కూడా ఆ యొక్క చూసుకున్నటువంటి దేవుడు చూసుకుంటాడు అనేటటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి రక్షణ క్రిందికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మొత్తానికి ఇంకొక స్వనీతి తర్వాత దేవుని నీతి అనే రెండు విషయాల్ని. అయితే ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు గనవారు అనే మాట దగ్గర స్వనీతి అనే మాట ఎత్తట్లేదు, కానీ దేవుని నీతి లేదా ఎవర్ లాస్టింగ్ రైచియస్, యుగాంతం వరకు యుగములు నిలిచి ఉండే నిత్య నీతి, నిరంతర నీతి అని అర్థం. ఆ నీతి, ద రైచియస్నెస్ గురించి యేసు ప్రభు ఆకలి కొని ఉండడం గురించి ఈరోజు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి ఒకసారి. ఈ యొక్క మాటని మనం అబ్జర్వ్ చేస్తే దేవుని నీతి మనకు ఆపాదించబడుతుంది. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. చాలా విషయాలు మనం చూసే అవసరం ఉంది కనుక ఓపికగా మీ బైబిల్స్ని ఓపెన్ చేసి మీ నోట్స్లు రాసుకుంటూ ఉండండి. తర్వాత ఈ విషయాల్ని మళ్ళీ ధ్యానం చేయండి. చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక. ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. మీకు బైబిల్లో ధర్మశాస్త్రం అని కనపడ్డ ప్రతిసారి ద లా, తోరా కాదు. ఒక్కసారి ఇక్కడ ధర్మశాస్త్రము అనే మాట దగ్గర నాట్ ఎవ్రీ టైం తోరా అనగా తోరా అంటే ద ఫస్ట్ 5 books అని కాదు. చూడండి ఒకసారి.
క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలనైన నా స్వనీతిని కాక క్రీస్తు యేసు నందలి, క్రీస్తు అంటే మెస్సయ్య అని అర్థం. ఓకే, మెస్సయ్యనే ఓకే ఆ యొక్క యూదులు ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య పలానా రోజు పుట్టినటువంటి పలానా రోజు క్రీస్తు శిలువ మీద మరణ ఆ యొక్క పునరుత్థానుడైనటువంటి ప్రభువైన యేసు, ఈ యేసే ఆ మెస్సయ్య అని నమ్ముతున్నాం. ఓకే, చూడండి ఒకసారి. ఆ యొక్క మెస్సయ్య ఓకే క్రీస్తును సంపాదించుకొని, అనగా మెస్సయ్యని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా స్వనీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, ఓకే నమ్మడం ద్వారా వచ్చే నీతిని, అనగా చూడండి ఒకసారి, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతిని, ఏదైతే అబ్రహాంకు అనుగ్రహించాడు కదా అదే నీతినట. ఓకే, అనుగ్రహించు నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని, ఆయనను ఆయన పునరుత్థానం బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. ఓకే, పౌలు అంటున్నారు, ఓకే నేను స్వనీతిని కాదు కానీ దేవుడు నాకిచ్చే నీతి మంతుడని అవ్వాలని ద రైచియస్నెస్ కొరకు నేను ఆకలిగా ఉంటున్నాను అంటున్నాడు ఆయన. ఓకే, మరొకసారి ఓకే నా స్వనీతిని కాదు కానీ ఓకే అబ్రహాము ఇస్సాకును అర్పించేటప్పుడు దాన్ని స్వనీతి అనగా అంటే అబ్రహాము ఇస్సాకును అర్పించడం అనేది స్వనీతి కాదు. అర్థమైతే నేను మాట్లాడేది. చూడండి ఒకసారి, ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ యొక్క భాగాన్ని మనం ధ్యానించేటప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి, ఆ యొక్క అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడను. ఓకే, అదే మాట నాకు కూడా నీతిగా ఎంచబడు. దేవుణ్ణి నేను నమ్మడం ద్వారా, క్రీస్తుని నేను నమ్మడం ద్వారా దేవుడు నాకు విశ్వాసాన్ని ఇస్తాడు. దేవుడు నాకు నీతిని ఇస్తాడట. ఆ నీతి గలవాడనగుటకు నేనేమవుతున్నానట, సమస్తం నష్టపరుచుకుంటూ ఆ నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నాను అని పౌలు మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇదే పౌలు గారు రాసినటువంటి ఇంకో మాట చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక, ఓకే రోమిలకు రాసిన పత్రిక, మెస్సయ్యాన్ని సంపాదించుకుంటే మనం నీతిమంతులం అవుతాం. ఓకే, చూడండి ఒకసారి ఏం చేస్తాం, మెస్సయ్యాన్ని సంపాదించుకుంటే, క్రీస్తును సంపాదించుకుంటే, క్రీస్తును విశ్వసిస్తే క్రీస్తు నందు మనము దేవుని నీతి అవుతాం. ఓకే, చూడండి ఒకసారి, ద రైచియస్నెస్, దాని కొరకు ఆకలి దప్పులు అనే మాట. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదువుకుందాం ఒకసారి. చూడండి ఒకసారి, 17వ వచనం చదువుతున్నాను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలుతూ ఉంటే, మరణము అనగా ఆ యొక్క ఆదాము అను ఒకని ద్వారా మరణము ఎలా వచ్చిందో, ఆ ఒకని ద్వారా ఈ భూమి మీద మరణం ఏలుతుందో. ఓకే, చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ, కృపా బాహుల్యమును నీతి దానమును. ఓకే, ఇంగ్లీష్లో అయితే అబండెంట్ గ్రేస్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అంటాడు. ద రైచియస్నెస్, ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. చూడండి ఒకసారి, దేవుడు గిఫ్ట్గా ఇచ్చే ఆ నీతి కోసమట ఎప్పుడు ఆకలి కొనాలి అంటాడు. చూడండి ఒకసారి, కృపా బాహుల్యమును నీతి దానమును పొందిన వారమై. ఓకే, నీతి దానం అని తెలుగులో ఉంది, బట్ ఇంగ్లీష్లో గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నేను క్రీస్తును విశ్వసించడం ద్వారా దేవుడు గిఫ్ట్గా నీతిని ఇస్తాడు. ఆ యొక్క గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్ని పొందుకున్న వారమై మనము జీవం గల వారమై మరి నిశ్చయముగా యేసు క్రీస్తు అను ఒకని ద్వారా ఏలుదురు. మరొకసారి, ఆ యొక్క ఆదామును ఒకరి నుండి మరణం వచ్చి మరణం ఎలా వెళ్తుందో అలాగే ఆ యేసు క్రీస్తు ద్వారా ఓకే ఏమేమి ఉన్నాయట, కృపాబాహుల్యం పొందుకున్నాము, నీతిని గిఫ్ట్గా పొందుకున్నాము. ఓకే, ఇది స్వనీతి కాదు, నేను చేయడం ద్వారా వచ్చిన నీతి కాదు. ఓకే, జాగ్రత్తగా వినండి ఒకసారి. ఓకే, స్వనీతికి మనం చేయవలసిన నీతికి ఉన్న డిఫరెన్స్ని ఈరోజు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఓకే, చాలాసార్లు ఓకే మీరు కొన్ని సంఘాలని మనం ఓకే మామూలుగా చూడండి ఒకసారి, నీతిమంతులు ఎవరో చేతులు ఎత్తండి అని అడిగినప్పుడు ఓకే సో ఎవరైతే
ఎత్తలేదో ఆ సంఘంలో, వాళ్ళు ఏమాత్రము ఇంకా రెవల్యూషన్ అనగా ఇంకా పూర్తి యేసు నమ్మలేదు అన్నట్టుగా చూసే సంఘాలని మనం చూస్తుంటాం. అంటే నేను పాపిని కాదు నీతిమంతుణ్ణి అని చేయటం అనేది విశ్వాసం ద్వారా చేస్తున్నాం. కానీ నీతిమంతులుగా తీర్చబడ్డానికి మాత్రం వీ నీడ్ టు డూ ఆ యొక్క క్రియలు అనేవి యాడ్ చేయకపోతే ఉట్టి విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం మృతము. ఈ రెండింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడండి ఒకసారి, ఏ నీతి కొరకు ఆకలి దప్పులు అనగా నేను క్రీస్తు చేసిన నీతిమంతుడు అయ్యాను, ఇంకా ఆకలి దప్పులు అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది నాకు? ఈ ఆకలి దప్పులు దేని కొరకు నేను ఆకలి దప్పులు కలిగి ఉండాలి? అది పూర్తిగా అర్థం కావడానికి ఇవన్నీ మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి, కృపా బాహుల్యమును నీతి దానం పొందిన వారమై మనం ఏం చేస్తామట? నిశ్చయముగా జీవము కలిగి యేసుక్రీస్తు నమ్మకం ద్వారా ఏలుతామంటున్నాడు. తర్వాత ఈ యొక్క నీతి అనేది ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్ అనగా నిరంతరము ఉండే నీతి. నెక్స్ట్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అనగా అదొక బహుమానంగా వచ్చే నీతి. తర్వాత దట్ ఈజ్ నథింగ్ బట్ ద గాడ్స్ రైచియస్నెస్, దేవుని నీతి. అది దేవుని యొక్క నీతి అని పిలువబడుతుంది. ఈ నీతి ఎలా దొరుకుతుంది అంటే మెస్సయ క్రీస్తును విశ్వసించడం ద్వారా దొరుకుతుంది. ఈ మాట ఇంకొక దగ్గరికి వెళ్దాం. చూడండి ఒకసారి, ఇదే రోమన్ పత్రిక 1వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరు 16-17 వచనాలు కనుక తర్వాత మీరు చదవండి ఒకసారి. ఇంగ్లీష్లో కొంచెం డిఫరెంట్గా మనకు కనపడుతుంది. ఎలా ఉందంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను గాను. సువార్త, ద గాస్పల్ అనే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఇప్పటిదాకా ద రైచియస్నెస్ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఆ ద రైచియస్నెస్ ఏ స్థాయిలో మాట్లాడుకుంటున్నాం? నెంబర్ 1 ద రైచియస్నెస్, తర్వాత ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్, తర్వాత గాడ్స్ రైచియస్నెస్ అండ్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. అది మెస్సయాని నమ్మడం ద్వారా వచ్చే నీతి. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ఇదేంటిదంటే ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకే అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం చూసారా, దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే, ఈ యొక్క 2 వచనాలను చెప్పాలంటే, ద రెవల్యూషన్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గాస్పల్. మరొకసారి, సువార్త అంటే అర్థం ఏంటంటే ద రెవల్యూషన్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గాస్పల్. సువార్త అనగా దేవుని నీతిని బయలుపరచడమే, దేవుని నీతి ఏంటిదో బయలుపరచడమే గాస్పల్. సువార్త ద్వారా మనము అర్థమవుతుందని మాట్లాడేది, సువార్తలో దేవుని నీతి వెల్లడి చేయబడుతుందంట, అది బయలుపరచబడుతుందట. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు. తర్వాత చూడండి ఒకసారి, ఈ సువార్త మొట్టమొదట ఎవరి దగ్గరికి వచ్చిందంటే తెలుసా? మొదట సువార్త ఎవరికి ప్రకటించబడిందో తెలుసా మీకు? గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక, పౌలు గలతీలకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి చూడండి ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి సువార్త ఎవరికి ప్రకటించబడింది? 8వ అధ్యాయము దేవుడు 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను, ప్రైజ్ గాడ్, మనలను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులు ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. మరొకసారి, వాట్ ఈస్ ద గాస్పల్? సువార్త అంటే అర్థం ఏంటి? ద రెవల్యూషన్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అనగా దేవుని నీతి ప్రత్యక్షత సువార్త. అనగా దేవుని నీతి ఏంటో తెలియజేయడం సువార్త. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా మనం వివరంగా వెళ్తాం. చూడండి ఒకసారి, దేవుని నీతి ఏంటిదో తెలియజేయడమే సువార్త. ఆ సువార్త మొట్టమొదట ఎవరికి ప్రకటించబడిందట? అబ్రహాంకి ప్రకటించబడిందట. ఏం ప్రకటించబడిందట? సువార్త ఈజ్ నథింగ్ బట్ జీసస్ అనగా ప్రభువైన యేసుక్రీస్తే సువార్త అయి ఉన్నాడు. యేసుక్రీస్తునందు దేవుని నీతి ఏంటిదో బయలుపరచడమే
దేవుని యొక్క సువార్త యొక్క సారాంశము. ఓకే, ఆ యొక్క సువార్త అనగా క్రీస్తు మెస్సయ్య యొక్క సువార్త మొట్టమొదట ఎవరికి చెప్పబడిందట? అబ్రహాంకి చెప్పబడింది. ఓకే, ద ఫస్ట్ గాస్పల్ ఎవరికి వచ్చింది అంటే అబ్రహాం దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చిందట చూడండి ఒకసారి. నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడతారు. ఓకే, ఆశీర్వదించబడతారు అన్న దగ్గర హీబ్రూ భాషలో వీ హ్యావ్ అ వర్డ్ వినవ్రకు అనే మాటకి అంటుకట్టబడ్డం అని అర్థం. అనగా అన్యజనులు నీలో అంటుకట్టబడతారు అని అబ్రహామునకి మొట్టమొదట సువార్త ప్రకటించబడిందట. ఆ సువార్త ఏముంటుందండి? ఇందాకేం మాట్లాడుకున్నాం, దేవుని నీతి ప్రత్యక్షమవుతుంది. ఏంటి ఆ నీతి? ఇంకా కొంచెం మనం కిందికి వెళ్ళిన తర్వాత అదే 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. అబ్రహామునకును అతని సంతానం, సీడ్ అనే మాట, సంతానములకు వాగ్దానం చేయబడును. చూడండి ఒకసారి. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అనలేదు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆ సంతానము మెస్సయ్య, క్రీస్తు. అంటే అబ్రహాంకి దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడట? నువ్వు నా కుమారుని లేదు అన్నాడు కదా. ఓకే, అది కాండం 15వ అధ్యాయం మనం ఫస్ట్ చదువుకున్నాం చూసారా. అక్కడ నువ్వు నాకు ఒక్క కుమారుని కూడా ఇవ్వలేదు, ఓకే, నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వలేదు అని అంటున్న అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు పిల్లల కోసం ఆకలి దప్పులు కాదు కానీ నీతి కొరకు ఆకలి దప్పుల గురించి ఆయన జ్ఞాపకం చేయబడుతుంది. అందులో చెప్తూ నేను నీకు కుమారుణ్ణి, ఒక సంతానాన్ని ఇవ్వబోతున్నాను, మెస్సయ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఆ మెస్సయ్య యందు అన్యజనులను, సకల వంశములను, ఈ భూమి మీద ఉన్న వంశాల జనరేషన్ నేషన్స్ అన్నిటినీ నేను ఆశీర్వదించబోతున్నాను, లేదా నీలో అంటుకట్టబోతున్నాను. ఓకే, అబ్రహాములో క్రీస్తు యేసునందు మనం అందరం అంటుకట్టబడ్డాం. ఓకే, ఇది ఓకే చూడండి ఒకసారి. ఈ గాస్పల్, ఈ సువార్త మొట్టమొదట అబ్రహాంకి ప్రకటి. ఓకే, ఏంటి సువార్త? మెస్సయ్యను గూర్చిన సువార్త. అంటే క్రీస్తుని గురించినటువంటి సువార్త మొట్టమొదట అబ్రహాంకి ప్రకటించబడింది. ఓకే, అంటే అబ్రహామా ఈ సంతానం ఇంత అవుతుంది అని చెప్పినప్పుడు, ఓకే, ఆకాశ నక్షత్రాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీని ఆయనకి దేవుడు చూపించినట్టుగా మనకు కనపడదు. కానీ జాగ్రత్తగా వినండి ఒకసారి. ఆకాశ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆ యొక్క భాగం ఆయన కనపడదు. కానీ అందులో మెస్సయ్య ముందు నీకు ఇవ్వబడతాడు. ఆ మెస్సయ్య యందు నీ నీకు మెస్సయ్యని ఇవ్వబోతున్నాను. ఆ మెస్సయ్యలో నేను నీకు అనేక మంది ఆకాశ నక్షత్రాలంతా పిల్లల్ని ఇవ్వబోతున్నాను అనే మాట మనం చూస్తాం. ఓకే, కొంచెం వివరంగా మనం చూస్తాం. ఒకసారి చూడండి ఒకసారి. ఈ మెస్సయ్య యొక్క అవసరం ఏంటి? ఈ క్రీస్తుని గురించినటువంటి అవసరం ఏంటి? ఓకే, దిస్ ఈజ్ అల్టిమేట్ టాపిక్. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఓకే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నప్పుడు అసలు నీతి అంటే అర్థం ఏంటి? ఆ నీతికి సంబంధించినటువంటి సువార్త మొట్టమొదట అబ్రహాం దగ్గరికి వచ్చింది. ఆ యొక్క అబ్రహాం మొదట విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాము నీతిమంతుడిగా విశ్వాసం ద్వారా మాత్రమే కాదు, విశ్వాస క్రియల ద్వారా కూడా తీర్చబడ్డాడు. వీటిని మనం కంక్లూడ్ చేసుకుంటున్నాం. చూడండి ఒకసారి. ఇక్కడ మనం ముందుకెళ్తే ఇక్కడ మనం చూస్తే చూడండి ఒకసారి. అబ్రహాముకు ఆ యొక్క కొండ మీద అబ్రహాము ఇస్సాకును అర్పిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, 35 సంవత్సరాల యవనస్తుడు 135 సంవత్సరాల అబ్రహాము వీరిద్దరు కలిసి ఏం చేస్తున్నారు ఆ యొక్క సందర్భంలో? అంటే కొడుకును చంపితేనే నీతిమంతులు అవుతామా? నీతిమంతుడు అవుతాడా అబ్రహాము? నా పాయింట్ ఏంటంటే ఒకసారి కొంచెం నేను మాట్లాడేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. అబ్రహాము తన కొడుకును చంపితేనే నీతిమంతుడు అవుతాడా? తర్వాత తండ్రి చేత నరకబడి చంపబడి బలిపీఠం మీద బలర్పించబడినప్పుడే ఓకే అబ్రహాము నీతిమంతుడు అవుతాడా? వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అక్కడ? ఆ యొక్క కొండ మీద ఏం జరుగుతుంది? ఆ కొండ మీదకి ఎందుకు రావాలి? ఓకే, టూ మెనీ క్వశ్చన్స్. ఆ ప్రశ్నలన్నిటికీ కొన్నిటిని మనం ఈరోజు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి ఒకసారి. ఆ కొండ మీదకి ఎందుకు రావాలి? ఓకే, మీకు తెలుసు కదా, మనందరికీ తెలుసు. ఆ కొండ మీదనే ఎక్కడ ఇస్సాకును అర్పించడానికి ఆ యొక్క అబ్రహాము ఒక ప్రధాన యాజకునిలాగా కత్తెత్తాడో అదే చోట అనేక సంవత్సరాల తర్వాత సొలొమోను కట్టిన మందిరం అక్కడ ఏర్పడింది. ఆ మందిరము ఓకే అక్కడ ప్రతిరోజు బలులు జరుగుతున్నాయి. అయితే విషయం ఏంటో తెలుసా? ఆ బలులు జరుగుతున్నప్పుడు ప్రతిరోజు జరిగే విషయం ఏంటంటే, ప్రతిరోజు ఇస్సాకును అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము ఇస్సాకును ఇక్కడ అర్పించాడని ఆ యొక్క విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు.
ఆ యొక్క విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ, అనగా ఇస్సాకును అర్పించినట్లుగా ఏదో ఓకే జాగ్రత్తగా వినండి ఒకసారి. అయితే అబ్రహాముకు తెలిసిన విషయము, వాళ్ళిద్దరూ ఆ కొండ మీద జరుగుతున్న విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదామునందు పాపులమైనటువంటి ప్రతి మానవుడు రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు, ప్రాయశ్చిత్తం లేదు, నీతిమంతులుగా ఎంచబడడం అనేది అసాధ్యమై ఉన్న సందర్భంలో అబ్రహాముకి ప్రకటించబడిన సువార్త ఏంటంటే రక్తమునందలి విశ్వాసము చేత నీతిమంతులుగా ఎంచబడతారు అనేది ఆయనకి ప్రకటించబడి, రక్తమునందలి విశ్వాసం. ఓకే చూడండి ఒకసారి, అందుకే బలులు చేశాడు. ఓకే చూడండి ఒకసారి, మందలో ఉన్న ఏదో ఒక దాన్ని బలి అర్పిస్తే, లేకపోతే నా దగ్గర ఉన్న డబ్బుల్లో నుంచి వేరే ఎక్కడికో వెళ్ళి కొన్ని పశువుల్ని కొనుక్కొచ్చి, శ్రేష్టమైన వాటిని కొనుక్కొచ్చి అర్పిస్తే నేను నీతిమంతునిగా, ఓకే ఆ రక్తాన్ని బట్టి నేను తీర్చబడగలను. కానీ అబ్రహామా జాగ్రత్త ఒకసారి, నీ ఒక్కగానొక్క కుమారుని, నీ శ్రేష్టమైన, నీకెంతో ఇష్టమైన నీ ఒక్కగానొక్క నీవు ప్రేమించే కుమారుని దహన బలిగా నేను చూపించే చోట అర్పించాలి రా అన్నాడు. అలా అంటున్నప్పుడు అబ్రహాముకు ఓకే డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, తర్వాత ఆయనకి పిల్లలు ఉన్నారు, అప్పటికి ఆయనకి చూడండి ఒకసారి సంతానము, తర్వాత మందలు, ఓకే పనివారు అన్నీ ఉన్నాయి. హీ గాట్ ఎవ్రీథింగ్, ఇంకేం అక్కర్లేదు ఆయనకి. కానీ బయలుపరచబడిన నీతిని గుర్చిన ఆకలి దప్పులు ఆయనకున్నాయి. ఏంటా నీతి, ఏంటా సువార్త, ఏంటా మెస్సయ్య? ఓకే అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు, నేను నా కుటుంబము మేము అంగీకరించబడము అని ఎరిగినటువంటి అబ్రహాము ఇస్సాకును అర్పించడానికి కత్తెత్తుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అబ్రహాము తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటున్నాడు. తన ప్రేమని, తను ప్రేమిస్తున్న కుమారుని కడుతున్నప్పుడు తనని తాను సెల్ఫ్ డినాయల్, తనని తాను అక్కడ అర్పించుకుంటున్నప్పుడు జాగ్రత్తగా నేను మరొకసారి గుర్తు చేస్తాను. అబ్రహాము ఇంకొక గొర్రెను దేవుడు చూసుకుంటాడు, దేవుడే గొర్రె పిల్లను చూసుకుంటాడు అనబడుతున్న సువార్త ఆయనకి తెలుసు. మెస్సయాను గురించిన సువార్త ఆయనకు తెలుసు. క్రీస్తు మరణ పునరుత్థానాల గురించినటువంటి సువార్త ఆయనకు తెలుసు. ఓకే ఏ కొండ మీద నుంచి అయితే ఆయన కన్నులెత్తి చూసినప్పుడు కల్వరి కొండ ఎక్కడైతే కనిపిస్తుందో అదే కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు అనబడుతున్న మెస్సయ్య అక్కడ వేలాడబోతున్నాడు. సర్వ మానవాళి పాపమును తన శరీరంలో వేసుకొని పరిహరించి మనందరినీ రక్షించడానికి సంబంధించిన మెస్సయ్యను గురించిన సువార్త అబ్రహామునికి తెలుసు. ఓకే దేవుడే చూసుకుంటాడు అని తెలిసినవాడు మళ్ళీ అర్పించడానికి వెళ్తున్నాడు. ఏం జరుగుతుందంటే తనని తాను అర్పించుకుంటున్నాడు. సెల్ఫ్ డినాయల్ అంటాం, అనగా తనని తాను ఉపేక్షించుకొని, ఓకే దీనిని బట్టి నువ్వు భయపడువాడవు, దేవునికి భయపడువాడవు అని ఆ యొక్క నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ఓకే కొంచెం డీటెయిల్గా జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. అబ్రహాము ఇస్సాకును అర్పించే ప్రాసెస్లో దేవుడు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ ఓకే ఆయన ఆజ్ఞలు, ఓకే మనకి ఈ మాట రాస్తుంది ఆ యొక్క 26వ అధ్యాయం 5వ వచనం ఆదికాండంలో చూస్తే దేవుని కట్టడలు, ఆయన విధులు, ఆయన నిబంధన గైకొన్నాడు అనే మాటని సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఒకసారి చూడండి ఒకసారి అబ్రహాం ఏం చేశాడట. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనం. ఓకే ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనను. హీబ్రూలో 3 డిఫరెంట్ పదాలు అక్కడ చూస్తాం. ఓకే నా యొక్క విధులు, కట్టడలు, నియమాలు నేను విధించిన దాన్ని గైకొన్నాడు అబ్రహాం. ఓకే ఆ గైకొనే ప్రాసెస్లో ఎక్కడ దాకా అంటే తనని తాను ఉపేక్షించుకొని తన కుమారుని సైతం ఆ యొక్క బలిపీఠం మీద పెట్టగలిగిన లెవెల్ వరకు వెళ్ళి విశ్వాసులందరికీ తండ్రిగా నిలబడుతున్నాడు. ఓకే చూడండి ఒకసారి. ఇందులో క్రీస్తుని గురించిన సువార్త ఎలాగా అంటే అబ్రహాంకి ఆల్రెడీ అంటే అబ్రహాము అర్థం చేసుకునే, అబ్రహాము ఇస్సాకుల యొక్క ప్రత్యక్షత ఏంటి అంటే మనము ఎంత పాపులమై ఉన్నామో 1, 2 మన పాప స్థితికి పరిహారముగా
రక్తము చిందించబడడం అంటే ఏదో ఒక పశువు ఏదో ఒక జంతువు వధించబడడం కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వధించబడడం ఎంత అవసరమో ఈ ప్రత్యక్షత వారు పొందుకున్నారు. ఇంకొకటి సొంతంగా వ్యక్తిగతంగా దాన్ని అనుభవిస్తున్నారు. అబ్రహాము ఇస్సాకును బంధించాడట. బంధించాడు. బంధించాల్సిన అవసరం ఏమొచ్చింది? సో నేను అంత డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, కానీ చూడండి ఒకసారి. ఆ బంధించడం వెనకాల చాలా రహస్యాలు ఉన్నాయి. అక్కేదా అంటాం, బైండింగ్ అని అర్థం. అక్కేదా అనే మాటకి బైండింగ్. చూడండి ఒకసారి, అబ్రహాము ఇస్సాకును బంధించేటప్పుడు మనల్ని మనం బంధించుకుంటున్నాం. అబ్రహాము ఇస్సాకును బంధిస్తున్నప్పుడు నేను నా ప్రేమని, నా ఇష్టాన్ని, నన్ను నేను బంధించుకుంటున్నాను. అంటే అబ్రహాము ఇస్సాకులు ఈ పనులు చేస్తున్నప్పుడు, బంధించబడుతున్నప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఈ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్, 35 years old. ఈ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్, తనని తాను తగ్గించుకొని తన యొక్క తండ్రి, తన బోధకుడు, తన తండ్రి తను నడిపించినటువంటి ఆ యొక్క వాక్యంను బోధించి తను నడిపించినటువంటి ఆ యొక్క బోధన అంగీకరించి ఆ యొక్క ఆజ్ఞకి లోబడి ఏమాత్రము ఎదురు చెప్పకుండా, ఏమాత్రం ఎదురు మాట్లాడకుండా కేవలం తను తాను తగ్గించుకొని బంధించబడ్డానికి రెడీగా, వదకు తేబడు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు యొక్క మౌనాన్ని మనం చూస్తున్నాం. వీటన్నిటిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటిదంటే వాళ్ళు అబ్రహాము ఇస్సాకులు ఇద్దరు ఒక ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, పాప సంబంధమైన జీవిత విధానం కలిగిన మనము రక్షించబడడానికి వధించబడాల్సినటువంటి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగా? ఇందాక మనం పౌలు గారిని చూస్తాం. ఏ క్రీస్తును సంపాదించుకొని, నేను మెస్సయాను విశ్వసించడం ద్వారా దేవుడు నాకు ఇచ్చే రైచియస్నెస్ని నేను పొందాలని ఆశపడుతున్నాను అని చెప్పేటప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అక్కడ ఒక మాట, క్రీస్తు శ్రమలలో నేను పాలిభాగస్తుడనవుతున్నాను. అంటే క్రీస్తు శ్రమలలో అంటే, క్రీస్తు ఎలాగైతే సిలువకు 2 చేతులు కట్టబడ్డాయో, చేతులు కదపలేడు. ఒక్కసారి ఈ మాట చూడండి ఒకసారి. యేసు సిలువ మీద ఎందుకున్నాడు అని ఒక్కసారి ప్రశ్నిస్తే, యేసు సిలువ మీద ఉండటానికి ఒకే ఒక కారణం ఏంటంటే, అర్థమవుతుంది నేను మాట్లాడేది. యేసు సిలువ మీద తండ్రి బోధించింది ఆయన చేస్తున్నాడు. మనందరి రక్షణ కొరకు తండ్రి కుమారులు ఇద్దరు కష్టపడుతున్నారు, ఇద్దరు యుద్ధం చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ అదే మోరియా కొండ మీద అబ్రహాము ఇస్సాకు కనబడుతున్న తండ్రి కుమారులు ఎలాగైతే ఆ యొక్క ప్రత్యక్షతతో, ఆ యొక్క ముందు చూపుతో సకల మానవాళికి సంబంధించిన రక్షణని, ఆ యొక్క భాగ్యానికి సంబంధించినటువంటి, ఆ యొక్క మెస్సయాకి సంబంధించినటువంటి ఆ యొక్క మెస్సయ యొక్క సిలువని ఎలాగా ఆ యొక్క బలిపీఠం మీద ఆయన వధించబడి అర్పించబడడం యొక్క అవసరం ఎంతుందో ఎరిగిన వారై ఇద్దరు తమని తాము డినై చేసుకొని, నేను అనే దాన్ని పక్కన పెట్టి ఇద్దరు ప్రయత్నం, సేమ్ ఇదే సీన్ ఆ యొక్క సిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నప్పుడు పరలోకపు తండ్రి కుమారుల వారిద్దరి యొక్క ఏర్పాటును, వారిద్దరి యొక్క ఆలోచనని, వారిద్దరి యొక్క కార్యాలని మనం చూస్తున్నాం. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. అంటే నువ్వు నేను రక్షించబడడం వెనకాల కేవలం నమ్మాము అని చెప్పేసినంత మాత్రాన రక్షణ పొందుతున్నాం, బాగానే ఉంది. కానీ ఆ రక్షణ యొక్క కొనసాగింపు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలంటే విశ్వాసం జీవిస్తూ విశ్వసించిన దానికి క్రియలు యాడ్ చేస్తూ బ్రతకాలి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు శ్రమలలో నేను పాలిభాగస్తుడను. అంటే ఐఎమ్ బైండింగ్ మై సెల్ఫ్, నా చేతులు నేను కట్టేసుకుంటున్నాను. నేను నా ఇష్టం వచ్చినట్టు నా చేతులు ఎటు పడితే అటు వెళ్ళనీయకుండా నా చేతుల్ని క్రీస్తుతో కూడా ఆయన శ్రమల్లో పాలిభాగస్తునవుతూ నేను బంధించబడుతున్నాను. నా కాళ్ళు నేను బంధించుకుంటున్నాను. ఇదిగో నేను కదలని స్థితిలో దేవుని ఆజ్ఞలకి నన్ను నేను తగ్గించుకుంటున్నాను అని చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ యొక్క ప్రత్యక్షత అబ్రహాము ఇస్సాకులు కలిగి ఉన్నారు గనుక వారు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు గనుక అబ్రహామా, నేను చెప్పిన ఆజ్ఞ నెరవేర్చు అని చెప్పినప్పుడు ఆ యొక్క పని చేస్తున్నప్పుడు దీనిని బట్టి నువ్వు భయపడువాడవని
ఓకే అర్థమవుతుంది అనే మాట సాక్ష్యము, దేవుని స్నేహితుడు అనే తీర్పు, ఆ తర్వాత ఆ యొక్క ఏమంటాం నీతిమంతుడు అని తీర్చబడిన క్రియల ద్వారా తీర్చబడిన అనే దగ్గరికి మనం వచ్చాం. ఓకే, ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి నేను క్లోజ్ చేస్తాను. చూడండి ఒకసారి ఇక్కడ మనం చూస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి ఇస్సాకు అబ్రహాం వాళ్ళిద్దరిని ఒక్కసారి, ఓకే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తృప్తిపరచబడతారు. ఓకే, ఇందాక ఏం మాట్లాడుకున్నాం మనం, అబ్రహామా నువ్వు గుడారం నుంచి బయటికి రా, పైకి చూడు, నక్షత్రాలను లెక్క పెట్టుకో, అంతమందిని నేను నీకు ఇవ్వబోతున్నాను అనే మాట మనం చూసాం. అది దేవుని నమ్మాడు అని. యాక్చువల్గా అక్కడ ఓకే మర్మంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, అబ్రహామునకు సంతానము ఒక సీడ్ ఇస్తానని చెప్పాడట. ఆ సీడ్నంతు సకల వంశాలను ఆశీర్వదిస్తాడు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ దీన్ని ఇప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి అబ్రహాము తనని తాను అర్పించుకోవడానికి, తన కుమారుని అర్పించుకోవడానికి సిద్ధపడినటువంటి ఆ యొక్క అబ్రహాము, ఓకే చూడండి ఒకసారి, ఇస్సాకును బలర్పించి వస్తాడు అంటే ఇస్సాకు చనిపోతాడు. అబ్రహాం మాత్రం తను ఒంటరిగా కుమారుడు లేనివాడుగా రావాలి. బట్ స్టిల్ హీఈస్ రెడీ ఫర్ దాట్. దాని కొరకు ఆయన సిద్ధపడ్డాడు. అయినా సరే మృతుల్లో నుండి లేస్తాం, ఓకే అవన్నీ నమ్ముతున్నాము, కానీ జరగబోయేది అని కూడా, ఓకే చూడండి ఒకసారి, నమ్మిన దాని కొరకు సైలెంట్గా లేడు, కానీ చెప్పింది చేస్తున్నాడు. నమ్ముతున్నాడు, ఓకే దేవుడు ఏం చేస్తాడో, ఎలా చూస్తాడో, ఏం వేయబోతున్నాడో నమ్ముతున్నాడు. అట్ ద సేమ్ టైం ఏం చెప్పాడో అది చేస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మరొకసారి ఈ విషయాన్ని, ఈ రెండిటి మధ్య తేడాని గమనించడమే ఈ రోజున మీకు తెలియపరచడమే నేను ప్రేరేపించబడినటువంటి విషయం. మరొకసారి ఓకే, నమ్మి సైలెంట్గా ఇనాక్టివ్గా కూర్చోమని చెప్పట్లేదు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటానికి నీకు ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞాపించింది చేయడం. ఓకే రైట్, కంటిన్యూ చేద్దాం. చూడు ఇప్పుడు వీళ్ళు ఎలా తృప్తిపరచబడుతున్నాడు అబ్రహాం ఎలా తృప్తిపరచబడుతున్నాడు అంటే, చూడండి ఒకసారి, అదే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మన అందరికీ ఆయన తండ్రి అవుతాడు. అంటే ఈ రోజున నేను రక్షణ పొందాను అనుకోండి, అనగా ఓకే ఆత్మలో బీదవాడిని అయిపోయి దుఃఖపడుతూ సాత్వికమైన మనస్సుతో దేవుని వాక్యమును అంగీకరించి నన్ను నేను సరెండర్ చేసుకొని, అయ్యా ఏం నీతి క్రియలు చేయాలో నేను చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఎవరైతే అక్కడికి వస్తున్నారో వాళ్ళు అబ్రహాం పిల్లలు అయిపోతున్నారు. మరొకసారి జాగ్రత్తగా ఒకసారి, కొండ మీద ప్రసంగంలోని మొదటి ఆ యొక్క ధన్యతల యొక్క ఉద్దేశం ఏంటిది? ఓకే, మొదటిది ఆత్మలో నేను దీనుడనైపోయి బీదవాడిని అయిపోయి నా స్థితిని బట్టి దుఃఖపడుతూ, ఆ యొక్క మార్మలకు సంబంధించినటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖపడుతూ, ఓకే నెక్స్ట్ సాత్వికంతో, దేవా నీ ఆజ్ఞలు ఏంటో చెప్పు, నీ వాక్యం ఏంటో చెప్పు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, సరెండర్ చేసుకుంటున్నాను, సబ్మిట్ చేసుకుంటున్నాను అని చెప్పి లోబడి, ఓకే ఏం చేయడానికి నీతి కొరకు నేను ఆకలి దప్పులు కలిగి ఉంటాను అని నీతి క్రియలు చేయడానికి రెడీ అయ్యే వాళ్ళ కొరకు ఈ మాటలు రాయబడ్డాయి. ఎవరైతే ఆ స్థితికి వస్తారో, ఎవరైతే మారుమనసు పొందుతారో వెంటనే అబ్రహాం పిల్లలు అవుతారు. ఓకే, ఈ మాట మనము జక్కయ్య విషయంలో చూస్తాం. ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. అంటే క్రీస్తు యేసునందు, ఓకే చూడండి ఒకసారి, యేసును ఆయన అంగీకరించి తన ఇంట చేర్చుకొని ఆ యొక్క కార్యం చేయగానే, ఆ యొక్క చూడండి ఒకసారి, బీదలకి ఇవ్వాల్సినవన్నీ ఎవరు ఇవ్వాలి? ఓకే ఇతడు కూడా విశ్వసించాడు, విశ్వాసానికి సంబంధించిన క్రియ చేశాడు గనక ఇతడు కూడా ఈ రోజు నుంచి అబ్రహాం కుమారుడే. ఆ తర్వాత 18 సంవత్సరాల నుంచి ఆ యొక్క నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ గురించి కూడా మాట్లాడుతూ, ఓకే ఆమెని లేచి నిలబడు అని చెప్పిన తర్వాత, అమ్మ ఓకే ఆ మధ్యలో ఈమె కూడా అబ్రహాము కుమార్తె అనే మాట మనం చూస్తాం. బంధకాల్లో ఉంది. ఓకే అబ్రహాం పిల్లలం అయిపోతాం. నువ్వు రక్షణ పొందగానే, ఓకే నువ్వు యూదుడివైనా అన్యుడివైనా ఎవరైనా సరే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి అబ్రహాం తండ్రి అయిపోతాడు. ఓకే చూడండి ఒకసారి, అబ్రహాం ఎలా తృప్తిపరచబడుతున్నాడో చూస్తాం. అబ్రహాం అప్పుడెప్పుడో అడిగాడు కదా, ఆ యొక్క 15వ అధ్యాయంలో, ఇదిగో నువ్వు నాకు సంతానం వేయలేదు అన్నాడుగా, నేను నీకు సంతానం ఎలా ఇవ్వబోతున్నాను చూడు అన్నాడు కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ వాక్యం విని, ఓకే ఎవరన్నా ఒకరు నేను నిజంగా నేను పాపిని అని చెప్పి తమను తాము ఒప్పుకొని నేను ఓకే తమను తాము తగ్గించుకొని నేను పాపిని అని ఒప్పుకుంటారు చూసారా, పశ్చాత్తాపడతా, ఓకే ప్రాయశ్చిత్తం కొరకు పరిహారం కొరకు ఎదురు చూస్తూ దేవుని తట్టు తిరగగానే అబ్రహాం పిల్లలు అయిపోతారు. ఓకే అబ్రహాంకి ఇంకో కుమారుడు ఇంకో కుమార్తె పుట్టింది. నెక్స్ట్ ఒకవేళ ఎవరన్నా క్రీస్తునందు మృతి పొందారనుకోండి, ఓకే చూడండి ఒకసారి,
క్రీస్తును విశ్వసించి తిరిగి జన్మించగానే అబ్రాహాం పిల్లలం అయిపోయాం, బోర్న్ అగైన్. ఓకే, తిరిగి పుట్టగానే నేను అబ్రాహాం కుమారుని అయిపోతున్నాను. అదే నేను పెరుగుతూ పెరుగుతూ ఒక రోజున క్రీస్తునందు నిద్రించాను, మృతి పొందాను అనుకుందాం. అప్పుడు కూడా అబ్రాహాంకి హ్యాపీయే. ఎందుకు తెలుసా? ఆ అబ్రాహాం రొమ్మున ఆనించబడ్డానికి వెళ్తాం కాబట్టి. రెండు రకాలుగా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి అబ్రహాము తృప్తిపరచబడుతున్నాడు. మరొకసారి కొంచెం అర్థం చేసుకోండి నేను చెప్పే మాటని. అబ్రహాము నాకు సంతానం లేదని అడిగాడు కదా, ఆ అడిగిన అబ్రహాంకి మెస్సయాని ఇస్తాను, ఆ మెస్సయాని ఇంతమందిని ఇస్తాను అన్నాడు కదా. ఓకే, ఈ రోజున ఎవరైనా రక్షణ మారుమనసు పొందగానే అబ్రహాం పిల్లలు అయిపోతున్నారు. ఓకే, అబ్రహాంకి ఇంకో ఇస్సాకు పుట్టాడు, అబ్రహాం సెలబ్రేట్ చేసుకుంటాడు. తర్వాత ఒకవేళ ఎవరన్నా మరణించి నిద్రించిన అందుకే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే వారు అబ్రహాం రొమ్మున ఆనించబడ్డానికి తీసుకెళ్ళబడతారు కాబట్టి. అబ్రహాం రొమ్మున ఆనించబడ్డగానే అబ్రహాం పిల్లలు అబ్రహాం రొమ్ముకి వెళ్తారు. ఓకే, అబ్రహాం రొమ్ముకి వెళ్ళగానే అబ్రహాంకి అంటే ఒకరు నిద్రించిన మృతి చెందిన క్రీస్తునందు మృతి చెందిన అబ్రహాం సాటిస్ఫై అవుతున్నాడు, తృప్తిపరచబడుతున్నాడు. ఇంకొకరు బోర్న్ అగైన్ అనగా క్రీస్తుని నమ్ముకున్న అబ్రహాం పిల్లలం అవుతున్నాం. ఓకే, చూడండి ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తును గూర్చిన సువార్త అనగా మన పాప పరిహారము నిమిత్తము అర్పించబడ్డానికి ఏ గొర్రెపిల్లనో ఏ మేకపిల్లనో ఏదో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు అనబడుతున్నటువంటి ఆయన శరీరంలో మన యొక్క పాపములు ఎలా పరిహరించబడతాయి అనబడుతున్నటువంటి సువార్త మొట్టమొదట ఎవరికి ప్రకటించబడిందంట? అబ్రహాంకి ప్రకటించబడింది. ఆ ప్రకటించబడిన అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. ఆ తర్వాత ఎవరైతే విశ్వసిస్తున్నారో చూడండి ఒకసారి 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం గలతీ పత్రిక. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. 3వ అధ్యాయం 6వ వచనం గలతీ పత్రిక. 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనండి. అనగా నేను నమ్ముతూ ఉంటే, నేను విశ్వసిస్తూ ఉంటే అబ్రహాం కుమారుని అవుతాను. తర్వాత చూడండి ఒకసారి, దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదించబడతారు. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. ఓకే, నేను కంక్లూడ్ చేసి క్లోజ్ చేస్తాను ఈ రోజుకి. నీతి కొరకు ఆకలి దప్పులు అంటానికి ద రైట్ ఎగ్జాంపుల్ అబ్రహాం. అంటే అబ్రహాము ఇస్సాకును అర్పించేటప్పుడు ఒక పని చేస్తున్నాము అంటే, ఒక సాక్రిఫైస్ చేస్తున్నాము అంటే దాని వెనక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే యుగాంతం వరకు ఉండునట్టి నీతి. ఏంటి ఆ నీతి? ఎలా వస్తుంది ఆ నీతి అంటే ఒక్కసారి చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో ఏ కట్టడలు ఏవైతే ఉన్నవి అని ఇందాక మాట్లాడుకున్నాం కదా. అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాం విశ్వాసం ద్వారా నీతిమంతుడు. అలాగని చెప్పి అబ్రహాము ఏ కట్టడలు అనుసరించాల్సిన అవసరం లేదు, ఏ నీతి విధులు అనుసరించాల్సిన అవసరం లేదు అని బైబిల్ చెప్పట్లేదు. క్లియర్గా అబ్రహాం కట్టడలు అనుసరించాడు, అబ్రహాం విధులను అనుసరించాడు, అబ్రహాము నేను విధించిన దాన్ని అంతటిని అనుసరించాడు అని మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క 6వ అధ్యాయంలో ఆ దేవుని యొక్క కట్టడలు నియమాల గురించి 25వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 25వ వచనంలో ఆ యొక్క కట్టడలన్నిటి గురించి మాట్లాడి ఆ యొక్క మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. ఇవి అనుసరించినప్పుడు నీతి కలుగుతుందట. కానీ చూడండి ఒకసారి, ఇక్కడ అనుసరిస్తే నీతి కలుగుతుంది. ఆజ్ఞలు అనేవి చెడ్డవి కాదు, తప్పువి కాదు. ఆజ్ఞలు అనేవి నీతి కలిగినవి. ఆజ్ఞలు అనేవి నువ్వు అనుసరించడం ద్వారా నీకు నీతినిస్తున్నాయి. ఇంకొక మాట చెప్తాను. ఆ యొక్క 10 ఆజ్ఞలు కనుక గమనిస్తే ఆజ్ఞలు, కట్టడలు, విధులు 3 వేరు. ఆ 10 ఆజ్ఞలు కనుక గమనిస్తే 10 ఆజ్ఞల యొక్క సారాంశం ఏంటంటే రెస్పెక్ట్. కొంచెం ఇప్పుడు ఒక చిన్న తేడాని నేను మీకు తెలియపరచాలనుకోండి. ఏంటంటే మనము చేసిన దాని వలన మనం రక్షించబడలేదు, విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. దట్స్ ఓకే,
నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. విశ్వాసం ద్వారా నువ్వు నేను రక్షించబడ్డాం, ఓకే. కానీ ఓకే, విశ్వసించిన వారి వలన ఎక్స్పెక్ట్ చేయబడే క్రియలు, సత్క్రియలు అనేవి నియమించబడ్డాయి. ఓకే, దాని గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనగా క్రియల మూలంగా రక్షణ రాలేదు, కానీ విశ్వాసానికి క్రియలు యాడ్ చేయకపోతే విశ్వాసం మృతమైనటువంటి విశ్వాసంతో సమానం. ఓకే, దాని గురించి కొంచెం అర్థం కావడానికి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈరోజు చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమునకు రాబో యుగములలో మహదైశ్వర్యం రాబో యుగంలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షింపబడము దేవుని వరమే. విశ్వాసం మనం నమ్మడం ద్వారా రక్షించబడ్డాము, దానికి ఓకే ఏ సందేహం లేదు. కానీ చూడండి ఒకసారి తర్వాత ఏం రాస్తుంది చూడండి ఒకసారి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవ్వడు అతిశయింపడానికి వీల్లేదు. అనగా 10 ఆజ్ఞలు నేను అనుసరించడం వల్ల రక్షించబడ్డాను అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. ఓకే, అతిశయించడానికి అవకాశం లేదు. ఆ తర్వాత దేవుని వరమే. 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని, అంటే నువ్వు నడవాల్సినటువంటి విధానానికి సంబంధించి నీ కొరకు దేవుడు ముందుగా కొన్ని ఆజ్ఞలు, కట్టడలు, విధులు నియమించాడు. చూడండి ఒకసారి అక్కడ ఏమి రాస్తుందో. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే నీ కొరకు, అంటే విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డావు, కానీ నీ కొరకు ముందుగానే కొన్ని క్రియలు, సత్క్రియలు నియమించబడ్డాయి. ఓకే, ఏంటి ఆ సత్క్రియలు అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుట. ఓకే, దేవుని యొక్క 10 ఆజ్ఞల్ని మీరు రాసి చూడండి ఒకసారి. వాటన్నిటి యొక్క సారాంశం ఏంటిదంటే రెస్పెక్ట్ చేయడం. ఓకే, అనగా నా సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్లో నుంచి నేను, నాది అనేది అది ఈవిల్. ఓకే, నేను, నా ఒపీనియన్, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను. ఓకే, సో నేను అనే దాంట్లో నుంచి ఓకే నువ్వు రెస్పెక్ట్ చేస్తావు. ఎవరిని అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం కోసం నీ కొరకు ఆజ్ఞలు ఉన్నాయి. తర్వాత అంతేకాదు నిన్ను సృష్టించిన దేవుణ్ణి రెస్పెక్ట్ చేయడం కోసం ఆ ఆజ్ఞలు ఉన్నాయి. ఓకే, ఆ ఆజ్ఞలన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయి? సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచి నేను సెల్ఫ్ లవ్, నిన్ను నువ్వు ప్రేమించుకునే దాంట్లో నుంచి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుణ్ణి ప్రేమిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ ప్రేమించడం. తర్వాత రెస్పెక్ట్ చేస్తూ ఇతరులని, నీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, నీ హస్బెండ్, నీ వైఫ్, నీ పిల్లలు, ఓకే, నీ యొక్క ఇరుగు పొరుగు వారు, నీ సిబ్లింగ్స్, ఓకే, నీ యొక్క తోబుట్టువులు, ఎవరైనా సరే ఇతరులు, నీ జత పనివారు, ఎవరినైనా ప్రేమించడం, ఇతరులను నిన్ను వలె ప్రేమించడం కోసం నీ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి బయటికి తీసుకురావడానికి ఆజ్ఞలు పనిచేస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వినండి ఒకసారి. ఓకే, ఆజ్ఞలు ఓకే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనేది ఆజ్ఞ. ఓకే, ఆ యొక్క ఆజ్ఞ యొక్క ఉద్దేశం నన్ను నేను ప్రేమించుకుంటూ ఉండే ఈవిల్ మానవ సంబంధమైన, పాప సంబంధమైన జీవన విధానం నుంచి తప్పించడానికి దేవుడు ముందు వాక్యాన్ని ఇచ్చాడు, ముందు ఆజ్ఞలు ఇచ్చాడు. అర్థమవుతుగానే మాట్లాడేది అంటే నేను ఆజ్ఞలు అనుసరిస్తే సొంత నీతి రావట్లేదు. ఇక్కడ మరొకసారి పౌలు ఏమన్నారు? ధర్మశాస్త్రం వలనైనా నా నీతిని అని అన్నాడు కదా. కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి. ఆజ్ఞలు అనుసరిస్తే సొంత నీతి రాట్లా, స్వనీతి రాట్లా. అంటే
సెల్ఫ్ రెస్పెక్ట్ అనగా నేను అనే సెల్ఫ్ మైండ్ కలిగినటువంటి మనము ఓకే బయటికి రావడం కొరకు ఆజ్ఞలు మొట్టమొదటి ఇవ్వబడ్డాయి. ఓకే ఓకే చూడండి ఒకసారి నేను కొంచెం కంపేర్ చేసి చూపిస్తాను. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో దేవుడు కొన్ని కట్టడలు విధులు ఇవ్వడం గురించి మోషే మాట్లాడుతూ ఏమంటుండే చూడండి ఒకసారి. ఓకే ఒకసారి చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము ఓకే 6వ వచనాన్ని ఓకే 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివి 6వ వచనంకి వెళ్దాం. ఓకే చూడండి ఒకసారి 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులు కట్టడలు నేను మీకు బోధిస్తున్నాను. కొన్ని విధులు కట్టడలు అనేవి బోధించబడ్డట్టుగా మనం చూస్తాం. ఆజ్ఞలు కట్టడలు విధులు ఇవన్నీ ఏం చేస్తాయంట, ఇవన్నీ ఎందుకంట ఒకసారి చూడండి ఒకసారి. ఆ కట్టడలు విధులు అనేవి ఓకే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నీ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ స్టైల్ నుంచి నేను అన్న దాంట్లో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి ముందు దేవుడు వాక్యం ఇచ్చాడు. వాక్యమును యాకోబుకి ఇశ్రాయేలుకి ఇచ్చాడు, ఇలాగా ఏ జనానికి చేయలేదు అని మనం పాట పాడతాం. ఒకసారి చూడండి ఒకసారి. వాక్యము కట్టడలు ఆజ్ఞలు విధులు అనుసరించడం ఏదైతే ఉందో అది నీకు నీతి కలుగజేస్తుంది. దాని గురించి ముందు మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనిస్తే 6వ వచనం చూడండి ఒకసారి. ఎందుకట ఈ ఆజ్ఞలు కట్టడాలు అన్నీ కూడా 6వ వచనం చూడండి ఒకసారి. ద పర్పస్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ద స్టాట్యూట్స్ అండ్ ఆ యొక్క ఏమంటాం ఈ విధులకు సంబంధించిన కట్టడలు విధులు ఆజ్ఞలకు సంబంధించిన పర్పస్ ఏంటిది? 6వ వచనం చూడండి ఒకసారి. ఈ కట్టడాలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనులు. అంటే మీరు ఆ యొక్క కట్టడలు అనుసరిస్తూ ఉంటే, ఆ కట్టడలు అనుసరించడం అనేది నీతి క్రియలండి. ఓకే అర్థం, సత్క్రియలు అని రాస్తుంది. చూడండి ఒకసారి. ఈ క్రియలు అనుసరిస్తూ ఉంటే, ఆ యొక్క దేవుని యొక్క కమాండ్మెంట్స్ అనుసరిస్తూ ఉంటే చూడండి ఒకసారి. ఆ అనుసరిస్తూ ఉంటే ఏమవుతుందట, మిమ్మల్ని జనులు చూస్తున్నారు, దేశాల వారు చూస్తున్నారు. ఆ చూసే వాళ్ళందరి దృష్టిలో మీరేమవుతున్నారంటే జనుల దృష్టికి, వాటిని విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు కలిగిన జనమని చెప్పుకొందురు. అంటే బై ఒబేయింగ్ ద కమాండ్మెంట్స్ అనగా ఈ ఆజ్ఞలను అనుసరించుట అనేది నిన్నొక టెస్టిమోనీగా, ఒక సాక్ష్యముగా నిలబెడుతుంది. అంటే ఆ ఆజ్ఞలు అనుసరిస్తున్నప్పుడు వీళ్ళు నాగరికత తెలియని జనాంగమా అనేలాగా ఈ దేశస్తులు ఉండరట. అర్థమవుతుగా నేను మాట్లాడేది. కొంతమంది కొన్ని దేశాల యొక్క ఆచారాలు చూస్తూ ఉంటే వీళ్ళకి అసలు నాగరికత ఏమైనా తెలుసా అనిపిస్తుంది. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి కట్టడల ఆజ్ఞలు విధులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తున్నప్పుడు ఏమవుద్దటంటే, వాటిని చూసినప్పుడు ఓకే గొప్ప జ్ఞానం కలిగిన జనాంగంలా కనపడతారట. అందుకే ఇప్పటికీ ఇశ్రాయేలు జనాంగాన్ని చూసినప్పుడు అంతా ద మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజ్డ్ నేషన్గా కనపడుతుంది. ఓకే అక్కడ ఒక హీబ్రూలో ఒక పదం రాస్తుంది, హగ్గాయ్ హగ్గదోల్ అనే మాట. హగ్గాయ్ గదోల్ అనే మాటకి, హగ్గాయ్ అనే మాటకి ఓకే నేషన్, దేశము అని అర్థం. గాయ్ అనే మాటకి దేశము. ఓకే ద నేషన్ ఆఫ్ ద గ్రేట్. ఓకే గ్రేట్ నేషన్. ఓకే గదోల్ అనే మాటకి గ్రేట్ అని అర్థం. హగ్గదోల్ అనే మాటకి ఓకే గ్రేట్ నేషన్. చూడండి ఒకసారి. ఈ జనము గొప్ప జ్ఞాన వివేకములు కలిగిన జనం. ఎప్పుడు తెలుస్తుంది ఈ మాట? నువ్వు జ్ఞాన వివేకం ఓకే మూర్ఖుడువా జ్ఞాన వివేకం కలిగిన వాడు ఎలా ఎప్పుడు తెలుస్తుంది? దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు నువ్వు అనుసరిస్తూ ఉంటే ఓకే నువ్వు టెస్టిమోనీగా జ్ఞానం కలిగిన వాడిగా కనపడతావు. ఓకే ఊరికే ఆజ్ఞల్ని ఓకే ఇంకా మనము మన భాషలో అర్థం చేసుకోవడం కాదు, కానీ లోతుగా వెళ్ళి ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి లోతైనటువంటి ఆ యొక్క ఒరిజినల్ స్క్రిప్చర్ని మాత్రమే మేము ప్రమోట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ ఒరిజినల్ స్క్రిప్చర్ ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఆకలి కలిగి ఉండడం, దప్పి కలిగి ఉండడం గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఈ ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తూ ఉంటే నీతి కలుగుతుంది. పౌలు చెప్పిన స్వనీతి ఇది కాదు. పౌలు చెప్పిన స్వనీతి ఏంటిదంటే ఇంకా వేరేది. ఓకే నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడలేదు, కానీ ఓకే ఆజ్ఞలు కట్టడాలు అనుసరిస్తున్నప్పుడు స్వనీతిలోకి వెళ్ళట్లేదు నేను.
అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఓకే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము అనేది ఆజ్ఞ. ఓకే, ఇది కొత్త నిబంధన ఆజ్ఞ కాదు, అది పాత నిబంధన ఆజ్ఞ. ఓకే, ఆల్రెడీ ద్వితీయోపదేశకాండంలో అది మెన్షన్ చేయబడింది. ఓకే, నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వివేకంతో నీ తండ్రిని దేవుని ప్రేమించుము అనేది ఏతుందో ఇవన్నీ అబ్రహాం అనుసరించిన ఆజ్ఞలే. అబ్రహాము మెన్షన్ చేసి ఒక్కొక్క దాన్ని ఫాలో అయిన ఆజ్ఞలే. అబ్రహాం అనుసరించిన ఆజ్ఞలు ఏవి మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఓకే, చూడండి ఒకసారి. ఆ ఆజ్ఞలు అనుసరించినప్పుడు ఏమవుతుందంటే 6వ అధ్యాయం ఆఖరి వచనం ఏం రాస్తుంది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఆఖరి వచనంలో ఈ ఆజ్ఞలు అనుసరించినప్పుడు మీకు నీతి కలుగుతుంది. ఓకే, నౌ ఫైనలీ ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి ఇది ఒకటి కంప్లీట్ చేస్తాను. ఓకే, 4వ అధ్యాయం 6వ వచనంలో జ్ఞానం కలిగినటువంటి దేశంగా పిలువబడతామంట. 7వ వచనం ఒకసారి, ఏలే అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? 8వ వచనం చూడండి ఒకసారి. మరియు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనం ఇంకెవరైనా ఉన్నారా? వాక్యమును, ఆజ్ఞలు, కట్టడలు, విధులు దేవుడు యాకోబుకి ఇచ్చాడు, ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఏ జనములకు ఇలా చేయలేదు. వాళ్ళు టెస్టిమోనీగా, సాక్ష్యంగా ఉండటానికి, అందరి చేత జ్ఞాన వివేకము కలిగిన జనము అనిపించుకోవడానికి ఆజ్ఞలు అవి అనుసరిస్తున్నప్పుడు వారికి నీతి కలుగుతుందని చెప్పబడుతుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడు సేమ్ ఇదే టాపిక్ మనము మా అపోస్తల కార్యంలో చూస్తాం. సాక్ష్యము అయి ఉండుట. ఓకే, ఇక్కడ ముందు దేవుడు వాక్యము, కట్టడలు, విధులు ముందిచ్చి తర్వాత అంటున్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మని ఇస్తున్నాను. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేనికోసం శక్తి? దేని కొరకు శక్తి? టు బీ అ టెస్టిమనీ, సాక్షులై ఉండటానికి. అంటే ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనాన్ని అపోస్తల కార్యం 1వ అధ్యాయం ఆ యొక్క 8వ వచనానికి రెండింటిని పక్కన పెట్టి కంపేర్ చేసి చూడండి. ఓకే, సాక్షులై ఉండటానికి పరిశుద్ధాత్ముడు, సాక్షులై ఉండటానికి దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, నౌ లాస్ట్ అండ్ ఫైనల్ కంక్లూజన్ పాయింట్ ఒక్కటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. అదేంటిదంటే, నీతిమంతుడు ఒక్కడు లేడు, భూమి మీద నీతిమంతుడు ఎవడు లేడు. ఈ మాట మనకు ప్రసంగి గ్రంథం 7:20లో రాస్తుంది. ప్రసంగి గ్రంథం 7:20లో రాస్తున్న ఆ మాటని పౌలు గారు ఆ యొక్క రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దాన్ని ఎత్తి వ్రాయడం మనం చూస్తాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఓకే, అది పౌలు మాట కాదు, భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడని ఆ యొక్క జ్ఞానంలో నుండి ప్రసంగి రాస్తున్నటువంటి మాట. నీతిమంతుడు ఎవరు లేడు, మేలు చేసేవాడు ఎవడు లేడనే మాట. మేలు చేయడం అంటే ఆజ్ఞలు అనుసరించడం అని అర్థం. ఓకే, ఆజ్ఞలు అనుసరించేవాడు ఎవరు లేరు అని చెప్తూ, ఓకే, నా పాయింట్ ఏంటంటే చూడండి ఒకసారి. ఇలాగుండగా నీతి వేరుగా బయలుపరచబడుతుంది. రక్తము, ఓకే చూడండి ఒకసారి. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఉచితముగా నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడ్డా. ఓకే, అబ్రహాము కూడా క్రీస్తు నమ్మాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ రోజున మనము కూడా క్రీస్తు యేసు రక్షణని, ఆయన మరణ పునరుత్థానాన్ని నమ్ముతున్నాము, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. తీర్చబడగానే పని అయిపోలేదు. నీతిమంతులుగా తీర్చబడగానే, ఓకే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. ఆ విశ్వాసంలో క్రియలు యాడ్ అయి ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతము. ఓకే, దేవుడు చెప్పింది చేస్తూ ఉండాలి, నువ్వు నమ్మేది నమ్ముతూ ఎదురు చూస్తూ ఉండాలి. ఓకే, చాలాసార్లు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నమ్ముతూ సైలెంట్గా ఉంటాం. ఓకే, దేవుడు చెప్పింది చేయడం ఆపేస్తాం. ఆజ్ఞలు అనుసరించుట అనే మాటని నేను చివరిగా కంక్లూడ్ చేసి క్లోజ్ చేస్తాను. చూడండి ఒకసారి. 1 యోహాను పత్రికలో ఆ యొక్క 5వ అధ్యాయంలో అంటున్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనము దేవుని ప్రేమించింది, 4వ అధ్యాయం ఆ యొక్క 9-10 వచనాలు చూస్తే, మనము దేవుని ప్రేమించమని కాదు కానీ ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. దేవుడే మనల్ని ముందు ప్రేమించాడట. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ అంటాడు, ఓకే, మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి మెస్సయ్యను, క్రీస్తును, ప్రభువైన యేసు క్రీస్తును తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చాడు అని, పరిహారంగా అప్పగించాడని చెప్పిన తర్వాత ఇప్పుడు మనం తిరిగి ప్రేమించాలి అని మాట్లాడుతూ, ఓకే, ఆ తిరిగి ప్రేమించే ప్రాసెస్ గురించి చెప్తూ పొరుగువాని ప్రేమించడం గురించి మాట్లాడతాడు. ఓకే, పొరుగువాని ప్రేమించడం గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయం 2వ వచనంకి వచ్చేసరికి కంక్లూడ్ చేస్తాడు. ఏమంటాడంటే, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట.
దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆ యొక్క నీతి గురించినటువంటి ఆకలి దప్పులు, నీతి గురించినటువంటి, దేవుని నీతి గురించినటువంటి ఆకలి దప్పులు అంటే నాకేం కావాలి అన్న దాని గురించి ఆకలి దప్పులు కాదు. కానీ అబ్రాహాంకి పిల్లలు కావాలి, ఆ పిల్లల గురించిన ఆకలి దప్పులు ఆయనకి లేవు. దేవుడు చెప్పిన మాటని చెప్పినట్టు ఎప్పుడు చెప్పినా రెడీగా, ఇదిగో చిత్తం ప్రభువా అంటూ నేనున్నాను, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ యొక్క మైండ్ సెట్ ఏదైతుందో దాని గురించి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆజ్ఞలు అనుసరించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇక్కడ ఫైనల్గా చూడండి ఒకసారి, మనము పాపం చేసినందుకు పాపులం కాదు. కానీ ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవటం, మనము పాపము చేసినందుకు పాపులం కాదు, కానీ పాపులం కాబట్టి పాపం చేస్తున్నాం. అలాంటి పాపులమైన మనము ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల్ని విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తమును విశ్వసించడం ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడ్డాం. ఇప్పుడు నీతిమంతులమైనందుకు, నీతిమంతులం కాబట్టి నీతి క్రియలు చేయాలి. నీతి క్రియలు ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించటే నీతి క్రియలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు అంటున్నాడు, ప్రభువైన యేసయ్య ఇలా అంటాడు, ఈ భూమి ఆకాశములు గతించును కానీ ఆయన ధర్మశాస్త్రంలో ఏ మాట పొల్లు నశించదు అంటాడు. అంటే ఆ భూమి ఆకాశాలు ఇంకా నశించకుండా స్థిరంగా ఉన్నాయి కనుక అవి కూడా ఇంకా ఉన్నాయి, అవి ఇంకా నువ్వు అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాయి, యోగ్యమైన ఒక్కొక్క దాన్ని మెడిటేట్. ఇదిగో దివారాత్రము ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. ఆ యొక్క అనుసరించడానికి అవసరమైనటువంటి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం ఒకటి. రెండవది, దేవుడు క్రీస్తును నమ్ముకోవడం ద్వారా నాకు ఇచ్చినటువంటి నీతిని నేను కోల్పోకుండా, అంటే ఈ మాట నుండి ఒకసారి, మనము నమ్మడం ద్వారా నీతిమంతులమయ్యాము. ఇప్పుడు చేసేదేది చేసిన దానివల్ల నీతిమంతులం కాదు, కానీ నమ్మి రక్షించబడ్డాం కనుక రక్షణలో రక్షింపబడిన వారి వలన ఎక్స్పెక్ట్ చేసే ఆ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలు చేయడం గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ చేయడం కోసం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఇది మొదటిది. ఆ తర్వాత రెండో విషయం చెప్తాను. రెండో విషయం ఏంటో చూడండి ఒకసారి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ క్రీస్తును కూర్చున్నటువంటి సువార్త అనేకులకు అవసరమైంది. అనేకుల జీవితాల్లో దేవుని నీతి అవసరమైంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట రాస్తుంది, కాబట్టి దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మేము బతిలాడుకుంటున్నాము. ఎందుకో తెలుసా? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులం, అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అయ్యున్నాము. దేవునితో సమాధాన పడండి, దేవుని తట్టు తిరగండి, మీ పాపాలు ఒప్పుకోండి, ఇదిగో రక్షణ మార్మనస్సు పొందండి అని ఆ యొక్క సువార్తను అందరికీ ప్రకటిస్తూ బ్రతిమలాడుకుంటున్నాము. ఎందుకంటే మనమందరము క్రీస్తు నందు దేవుని నీతి అగునట్లు క్రీస్తు మన కొరకు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ మాట చూడండి ఒకసారి. మనమందరము దేవుని నీతట. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. ఆ నీతి గురించినటువంటి ఆశ, ఆకలి అంటే ఇంకొకరు ఎవరన్నా సరే యేసును అంగీకరించగానే దేవుని నీతి అక్కడ నెరవేర్చబడుతుంది. చూడండి ఒకసారి. ఏం తిందుమా ఏం త్రాగుదుమా అని నీ ఆకలి దప్పులు పక్కన పెట్టి దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి, వారు తృప్తిపరచబడతారు. అబ్రహాము ఇప్పటికీ తృప్తిపరచబడుతున్నట్టుగా మనమందరము దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు నిజంగా తృప్తిపరచబడతారు. దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారులారా అని పిలుస్తున్నప్పుడు ఆయన అందరికీ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఇంకా నేను ఆ నీతిని గ్రహించకపోతే, ఇంకా ఆ నీతిని నేను గమనించకపోతే, దాని గురించి అవగాహన నాకు లేకపోతే, ఈ రోజున దిస్ ఇస్ ద డే. ఆ యొక్క ఆఫర్ నీ కొరకు ఓపెన్గా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారులారా, మీ కొరకు తృప్తిపరిచే దేవుడు మీ కొరకు ఉన్నాడు అని జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆయన మాట్లాడుతున్న ఆ యొక్క ప్రసంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనము నీతి కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉండడము అంటే ఇతరుల రక్షణ కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము సొదొమ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ధూళి వంటి వాడను, నేను దుమ్ము వంటి వాడను. ఆ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చూడండి ఒకసారి, సొదొమ యొక్క రక్షణ కొరకు 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా, వారితో పాటు వారిని కూడా నాశనం చేస్తావా అని దేవుణ్ణి బ్రతిమలాడుకోవడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగున ఇతరుల పక్షంగా నిలబడి ప్రార్థన చేసి ఆ యొక్క ప్రార్థనకు సంబంధించిన ఆకలి దప్పులు కలవారు ఎవరైతే ఉన్నారో వారు, ఈ యొక్క ఆకలి దప్పులు గల వారు తృప్తిపరచబడతారు. అంటే దేని కొరకు ఈ రోజున నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నావు అంటే దేని గురించి, ఏది కావాలని, వాట్ ఈజ్ యువర్ లాంగింగ్ పాయింట్ అనగా దేని కొరకు బలమైన ఆశతో ఎదురు చూస్తున్నావు. దాని కొరకు ఆకలి దప్పులు పడడం నువ్వు తృప్తిపరచబడతావు. దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు అని జ్ఞాపకం చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవా మీకు వందనాలు. కళ్ళు మూసుకుందాం, అందరం ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దినము బయలుపరచబడిన వాక్యమును అంగీకరిస్తూ ఈ రోజు నుంచి ఆయన ఆజ్ఞలు ఏంటి, ఆయన కట్టడలు ఏంటో తెలుసుకోవడానికి, రక్షింపబడిన నేను ఆ యొక్క రక్షణకు సంబంధించిన ఆ యొక్క జీవితాన్ని ఎలా కొనసాగించాలో గ్రహించడానికి, అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ అది అనేకులకు అవసరమైందని ఇతరుల పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఇతరుల సువార్త, అబ్రహాముకు అందించబడినటువంటి మెస్సయా సువార్త అందరికీ ప్రకటిస్తూ ఉండటానికి సంబంధించిన ఆకలి గురించి, దేవునితో సమాధానపడుడి అని, మీరందరూ మనందరము దేవుని నీతి అవ్వాలి అని, మనమే దేవుని నీతి అని ఆ యొక్క మాటని అందరం అనుభవించినట్లుగా దేవుని నీతిని బయలుపరిచే ఆ సువార్తను ప్రకటించే విషయంలో ఆకలి దప్పులు కలిగి ఉండడం గురించి ఒక్కసారి మనం తీర్మానం చేసుకుందాం, సిద్ధపడదాం ఈ రోజున. దేవా మీకు వందనాలు. మొదటిగా నేను మీ ఆజ్ఞలు అనుసరించక మీ కట్టడలకు విధేయుడనై తిరుగుతూ రక్షింపబడిన వాడనని చెప్పుకుంటూ జీవించిన నా జీవితాన్ని బట్టి నన్ను క్షమించండి. నీ ఆజ్ఞలు అనుసరించడానికి ఈ రోజున నేను తీర్మానం చేసుకుంటున్నాను. నేను అనే ఆ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి నేను బయటికి వచ్చి, ఇదిగో నన్ను వలె నా పొరుగువాన్ని ప్రేమించాలి, ఇదిగో ఆ యొక్క ఆజ్ఞలు అనుసరించాలని ఒక్కొక్క ఆజ్ఞను నేను ధ్యానం చేస్తాను. ఆ యొక్క వాటి మీద నా మనస్సు ఉంచుతాను. వాటిని నేను గ్రహించడానికి ఇదిగో ఆకలి దప్పులతో నేను ఉంటాను. ఈ రోజున ఇదిగో తీర్మానం చేసుకుంటున్నాను. నాతో పాటు ఈ తీర్మానంలో పాల్పొందుతున్న ఒక్కొక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఆ తర్వాత దేవునితో సమాధానపడుడని, అందరి గురించి, ఇతరుల గురించి దేవునితో సమాధాన పడకుండా సాత్వికమైన మనసు, హృదయం లేనటువంటి, లోబడనొల్లని మనస్తత్వం కలిగి ఇదిగో ఇష్టానుసారంగా తిరుగుతున్న అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం, వేడుకుంటున్నాం. బ్రతిలాడుకునే ఆ యొక్క ప్రార్థన, విజ్ఞాపన, ప్రార్థన జీవితము, నీతి కొరకు ఆకలి దప్పుల్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. థ్యాంక్ యూ లార్డ్. యుగాంతం వరకు ఉన్నట్టు ఈ నీతిని మేము గ్రహించుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఇదిగో ఈ వాక్యంలో ఎవరెవరైతే తమ హృదయాలు స్థిరపరచుకున్నారో, తమ హృదయాలని మీ తట్టు తిప్పుకున్నారో, ఇదిగో వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. దర్శించండి నాయన, తృప్తిపరచండి నాయన, మీ మాటలు వారి జీవితాల్లో నెరవేర్చండి. అబ్రహాము వాగ్దానం చేయబడగానే దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడనన్నట్టుగా ఇదిగో మీ బిడ్డలమైన మేము ఇదిగో ఆ యొక్క నమ్మిన విశ్వాసము నీతిగా మాకు ఎంచబడునుగాక. అనేకుల రక్షణ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసే ఒక్కొక్క ప్రార్థన యోధులు, ఇంటర్సెసర్స్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. మీకు వందనాలు. వారిని దీవించండి, బలపరచండి నాయన. ప్రార్థించే ఆ యొక్క మనస్సును బట్టి మీకు వందనాలు. ఆ ప్రేయర్ యాటిట్యూడ్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క ఇంటర్సెషన్ యాటిట్యూడ్ని బట్టి మీకు వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. క్రీస్తు యేసు గొప్ప నామమున
ఇదిగో ఈ దినపు వాక్యము మా హృదయాలను, మా యొక్క అంతరంగాలను పరిశోధించే విధంగా ఇదిగో మా హృదయాలు మీ సన్నిధిలో తెరచిపెడుతున్నాం. మా ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరే ఎటువంటి రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయిన మీ వాక్యమును బట్టి మీకు వందనాలు. మేము మా యొక్క హృదయములను తెరిచి ఇదిగో మా తలంపులను పరిశోధించండి నాయన. ఈ దినపు వాక్యము మా హృదయమును పరిశోధించి నూతనమైన మార్పు, ఏవేవి మార్చబడాలో, ఏవేవి చేర్చబడాలో, ఏవేవి అంగీకరించబడాలో ఒప్పింప చేయమని వేడుకుంటూ, పరిశుద్ధాత్ముడా నాతో పాటు ఎగిరిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకి మీ బిడ్డలను అప్పగిస్తూ యేసు నామమున సంఘమంతటిని దీవించి ఆశీర్వదించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.